మత్తయి సువార్త 21వ అధ్యాయము 1-11 వచనాలు మనం కలిసి చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదము దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచరి. కొందరు చెట్లు కొమ్ములు నరికి దారి పొడుగునా పరచరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నేను ఇంతవరకు పాడి స్తుతించాం. నేను ఈ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన ఈ లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడును బలహీనుడును ప్రభా, నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకొని మహిమ పొందండి. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇక మార్గం ముందున్న వారిని త్వరపెట్టండి నాయన. ఆయా కారణాలతో ఆగిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించండి. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తులు నజరేయుడనే సునామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని విద్యుత్ సౌండ్ సిస్టమ్ అని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నైనా యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. మామూలు చరిత్రలో ఈ పునరుత్థాన దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున మట్టల ఆదివారం అని మన తెలుగులో అంటాం. పామ్ సండే అని ఇంగ్లీష్లో అంటారు. పామ్ సండే, పామ్ సండేగా జరుపుకుంటారు. వీధుల వెంబడి మట్టలు పట్టుకొని దేవుని స్తుతిస్తూ తిరుగుతారు కొన్ని చోట్ల. అది ఒక క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని మిషన్లు, డినామినేషన్లు, చాలా వరకు సహవాసాలు కూడా హెబ్రోన్ సహవాసం వారు తప్ప ఇంచుమించుగా అందరూ కూడా ఈ మట్టలు పట్టుకొని వీధులంటే తిరిగేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. అలాగే మందిరానికి కూడా మట్టలకి పట్టుకొచ్చి ఈత కొమ్మలు తెచ్చి పువ్వులు గుచ్చి
అలా పెడతా ఉంటారు. ఈ రోజున జరుగుద్ది అది కదా. చల్లని సందర్భంగా మన కీర్తన పుస్తకంలో ఉన్న పాట 95, పాత పుస్తకాల్లో 93. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకరియా 9:9 బట్టి రాయబడింది. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు అనే కీర్తన 7 ఉన్నాయి. 1, 3, 5, 7 పాడదాం. అందరూ చక్కగా చప్పట్లు చేసి నాతో ఏకీభవించండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండి, పాపరహితుడు ప్రభు వచ్చుచుండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు, రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు, దీక్షతుడ యెరూషలేము వచ్చుచుండి, దీక్షతుడ యెరూషలేము వచ్చుచుండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇల్లను గాడిద నెక్కియే బాలురా స్తోత్రములతో, ఇల్లను గాడిద నెక్కియే బాలురా స్తోత్రములతో, బలుడగు నీ ప్రభు వచ్చుచుండి, బలుడగు ప్రభు వచ్చుచుండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసునిలా వచ్చుచుండి హల్లెలూయా, యేసునిలా వచ్చుచుండి హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు.
క్లాప్స్ చక్కగా కొట్టారు. గాడ్ బ్లెస్ యూ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రతిదానికి ముందుగా రాయబడినటువంటి లేఖనాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు రాబోయే కాలంలో ఏం జరిగించబోతాడో వాటిని ముందుగానే ప్రవక్తల చేత రాయించి ఉంచాడు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 5:17లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ. అమ్మ అలా కూర్చోరా, కొట్టివేయడానికి నేను రాలేదు, నెరవేర్చడానికే కానీ నేనేమీ కొట్టేయడానికి, తీసేయడానికి, రద్దుపరచడానికి, దానికి విలువ లేకుండా చేయడానికి నేనైతే రాలేదు. ప్రతిదాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను అని యేసు ప్రభు చెప్పారు. అలాగే అన్నీ నెరవేర్చాడు ఆయన. ఆయన ఆరోహణుడే వెళ్ళిపోయే ముందు మళ్ళీ శిష్యులతో మాట్లాడుతూ, ఇది ఇక్కడ ఏ బేతనీ లేదా బేత్పగి అనేటువంటి ఈ గ్రామాల దగ్గర నుంచి ఒక గాడిదను అధిరోహించి యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. ఈ ప్రవేశం మరణంతో పోరాడడానికి, సాతానుతో పోరాడి మరణము గెలిచి సాతానును ఓడించడానికి ఈ ప్రయాణం అంతా. అది ఆయన జరిగించేశాను అంటూ, ఇది కూడా జరిగించేశాను అంటూ లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో 44వ వచనం నుంచి మనం చదువుతాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథంలోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు. అది మత్తయి సువార్త 5:17లో చెప్పాడు కదా, అవన్నీ నెరవేర్చేశాను అని చెప్పాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తును స్త్రీ సంతానంగా పంపించాలని నిర్ణయం ఎప్పుడు చేశాడు? మన ఆది తల్లిదండ్రులను శపించిన నాడే, శపించి తన సముఖానికి నెట్టివేసినటువంటి రోజునే స్త్రీ సంతానాన్ని ప్రకటించాడు. అప్పటి నుంచి మోషే ధర్మశాస్త్రంలోనూ ఆయన ఆగమనం గురించి, ఆయన చేయబోయే వాటి గురించి రాయబడ్డాయి. ఆ తర్వాత ప్రవక్తలు యెషయా మొదలుకొని ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలన్నిటిలో కూడా మలాకీ వరకు ఈ ప్రవక్తల గ్రంథాల్లో కూడా క్రీస్తు ఆగమనం అలాగే నిష్క్రమణం, ఈ రెండింటిని గురించి కూడా, అంటే ఈ లోకంలోనికి రావడం, ఈ లోకాన్ని నుంచి తిరిగి వెళ్ళిపోవడం, ఈ రెండింటిని గురించి, మధ్యలో ఆయన అనుసరించాల్సినటువంటి కార్యాలు, అవి కూడా ప్రవక్తల వచనాల్లోనూ రాయబడ్డాయి. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా ఉన్నాయి. కీర్తనలో కూడా ఆయన ఎలా ఈ లోకానికి వస్తాడు, ఏం చేస్తాడు, ఎలా ఎలాంటి శ్రమలను అనుభవిస్తాడు, ఎలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఇవన్నీ కీర్తనల గ్రంథాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన ఉన్నటువంటి 33.5 సంవత్సరాలు, ఈ 33.5 సంవత్సరాల్లో కానీ ఇంచుమించుకో 18 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో ఏమీ తెలియదు. ఆయన ఎక్కడున్నారో కూడా ఆయన గురించి మనకి ఏమి సమాచారం ఉండదు. 12వ సంవత్సరం వరకు మాత్రం 1-2 సార్లు ఉంటుంది. ఆ తర్వాత 30 తర్వాత నుంచి 3.5 ఏళ్ళు ఇక ఆయన గురించి మొత్తం అంతా సువార్తలు చెప్పేవి కదా.
ఆయన ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ముందే తండ్రి అయిన దేవుడు నిర్ణయించి పరిశుద్ధాత్మ ఆవేశంతో మోషే ద్వారాను, ప్రవక్తల ద్వారాను, కీర్తనాకారుల ద్వారాను రాయించి పెట్టాడు. వీటిని లేఖనాలు అంటారు. అంటే ముందుగా రాయబడినవి, ముందుగానే రాయబడ్డ వాటిని లేఖనం. ఆ తర్వాత అవి నెరవేర్పులోకి వచ్చినాయి అంటే అవి నిజమని కదా. ముందే చెప్పిన తర్వాత అది నెరవేరితే అది సత్యమని మనం నమ్మాలి. కొంతమంది జరిగిపోయిన తర్వాత అది నేను చెప్పలేదా అంటారు. దానికి విలువ ఏముండదు. అది ముందుగా చెప్పి ఉండాలి. ముందుగానే తండ్రి అని దేవుడు రాయించి పెట్టింది ఆ నెరవేర్పు. ఇది సిలువ వేయబడ్డానికి ముందు వచ్చేటువంటి ఆదివారం. దీని తర్వాత ఆయన సిలువ వైపుకి వెళ్తాడు. ఆ తర్వాత ఆదివారం మరణమును గెలిచి తిరిగి లేస్తాడు. కాబట్టి ఈ ఆదివారం నుంచి ఈ వచ్చే 7 రోజులు ఉన్నాయి కదా, సోమవారం నుంచి 7 రోజులని, వీటిని ఇది పరిశుద్ధ వారం అని చెప్పేసి పిలుస్తారు. పరిశుద్ధ వారం. ఈ వారం అంతా పరిశుద్ధ వారంగా పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా. అంటే ప్రతిరోజు పరిశుద్ధమే. అందుకని ఇలాంటి ఈ ఆచారము, ఈ సాంప్రదాయము, ఈ పద్ధతులు హెబ్రోను వారు అనుసరించరు. ఏంటంటే యేసుప్రభు ఎవరి హృదయంలో పుడితే ఆ రోజు వారి జీవితంలో క్రిస్మస్ వచ్చినట్టే. అది రోజు జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు క్రీస్తుని తన హృదయంలో జనింపజేసుకుంటూ ఉంటారు. అంటే మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, పాపాల క్షమాపణ పొంది క్రీస్తుని తన హృదయంలో చేర్చుకుంటారు. అలా ఎవరు చేర్చుకుంటారో వారి జీవితాల్లో అది క్రిస్మస్. కాబట్టి 365 రోజులు మనకి క్రిస్మసే. అలాగే ఆయన సిలువ శ్రమలను సహించాడు, సిలువను ఎక్కాడు, సిలువ మోసాడు, సిలువను ఎక్కాడు. ఇది కూడా ఒక గుడ్ ఫ్రైడే రోజునే కాదు, ఆయన ప్రతిరోజు సిలువపై నుండి మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. ఆయన ఎందు నిమిత్తము సిలువని మోసాడు, ఎందు నిమిత్తము సిలువకి అంటగొట్టబడ్డాడు, ఆ విషయం ఎవరి జీవితాల్లో నెరవేరుతుందో వారి విషయంలో ఆయన సిలువ దిగిపోయినట్టే. ఇంకా ఎవరెవరి జీవితాల్లో అది నెరవేరకుండా ఉందో వారి విషయమై ఆయన ఇంకా సిలువ మీద ఉన్నట్టే. అంటే రక్షింపబడని ప్రతి వారి విషయమై ఆయన ఇంకను సిలువను మోస్తూనే ఉన్నాడు. సిలువను ఆయనకి అంటగొట్టబడి దాని మీద ఆయన వేలాడుతూనే ఉన్నాడు. అందుకని పెద్ద అట్టహాసంగా గుడ్ ఫ్రైడే మనం ఏమి చేయం. మామూలుగా రోజు ఓడుకుంటాం అంతే, ఆ శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటాం, అందుకే ప్రాధాన్యత ఉండదు. అలానే ఈస్టర్ ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఇవాళ పోతే రేపటి నుంచి 7వ రోజు పరిశుద్ధ వారంలో ఆఖరి రోజు మరణమును జయించి యేసుప్రభు లేచాడని చెప్పేసి ఇంకా ఆ రోజైతే ఇంకా చాలా చాలా చేస్తారు, చాలా చేస్తారు. ఎప్పుడూ చచ్చిపోతే పాతి పెట్టేశారు. ఆ తర్వాత ఆ సమాధి వర్షాకాలంలో వర్షాలకు మొత్తం నేల కలిసిపోద్ది. అది ఎక్కడుందో కూడా తెలియదు. కాకపోతే ఇల్లే చుట్టుపక్కల మట్టి పోగేసి ఇది మా నాన్నదే, ఇది మా అమ్మదే, లేకపోతే ఇది మా తాతదే అని చెప్పేసి మట్టి పోగెడతారు. ఇప్పుడు నిజంగా సిమెంట్ కన్స్ట్రక్షన్ అనుకోండి, కట్టారనుకోండి, అది అలాగే ఉంటుంది. ఎప్పుడును కట్టకుండా ఉండేవి అది ఆవిడ సమాధి ఏంటో ఎవరికి తెలుసు. పైగా అసలు ఏముందని అక్కడ లైటింగ్లు పెడుతున్నారు. ఇప్పుడు లైటింగ్ పెట్టేస్తున్నారు, ఇక్కడ సమాధుల్లో లైటింగ్లు పెడుతున్నారు, సిరీస్లు పెట్టేస్తున్నారు. మొత్తం ఆడికి వెళ్ళిపోయి ఇది 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 అని చెప్పి లైట్లు కట్టేసి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ ఒక ఆచారం, ఇవన్నీ ఆచారాలు, సాంప్రదాయాలు. మనం కూడా ఆచారం చేస్తున్నాం కదా. మనం చేస్తున్న ఒక ఆచారం చెప్పండి,
చెప్పండి. మన శుక్రవారం ఏం చేశారు అందరూ? ఏం చేశారు చెప్పాలి, ఏం చేశారు? పండగ అని మొత్తం అంతా దులిపారు. ఏ పండగకే దులుపుకుంటామా మనం? అంటే మనం కూడా లోకస్తులతో కలిసిపోయినట్టే. వాళ్ళు పండగలకే దులుపుతారు, పండగలకే జల్లేస్తారు, పండగలకే పాత్రలని తోమి ఎండబెడతారు అని పండగకే చేస్తారు. మనం కూడా పండగ వచ్చిందని దులిపితే మనం కూడా ఆచారం చేస్తున్నట్టే కదా. మనం ప్రతి శుక్రవారము మందిరాన్ని శుభ్రం చేస్తూనే ఉన్నాం. పండగ గురించి ఏం కాదు. కాబట్టి పండగ దులపాలి అనేది తీసేయండి. ఇంకా అది వద్దు. ఇంకా క్రిస్మస్ వచ్చింది, పండగ వస్తుంది కదా, దులుపుదాం. రోజు దులుపుతారు కదా, ప్రతి శుక్రవారం చేస్తూనే ఉన్నారు. పని కట్టుకునే పండగ ఏంటి? అది లోకుల ఆచారం, పండగకే చేసుకోవడం. కాబట్టి అది మనకి ఇంకొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇక పండగ పేరు చెప్పి దులుపుళ్ళు కడుగుళ్ళు పెట్టద్దు. ముందే చేసేసుకుందాం. పండగ పేరేంటి? అందరూ చేసే ఆచారం మనకెందుకో వద్దు. అది మానేద్దాం. సర్లేండి. మొత్తం మీద క్రీస్తు శకం 30వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ రోజు యేసు ప్రభు గాడిదను అధిరోహించి యెరూషలేములో ప్రవేశించేశాడు. ఇది చరిత్రలో రాయబడినటువంటి సత్యం. అయితే ఇంగ్లీష్ క్యాలెండర్ అయితే తేదీలు ఇంక మారం, ఎప్పుడు ఒకేలా ఉండిపోతాయి. కానీ ఇది హెబ్రీ క్యాలెండర్ ప్రకారంగా, హెబ్రీ క్యాలెండర్లో 31 రోజులు ఉండవు అసలు, 29, 30 అలా ఉంటాయి. అందుకని 6 రోజులు తేడా వచ్చి ఇవి మారుతూ ఉంటాయి. తేదీ ఒక్కటే ఉండదు, ఏప్రిల్ 2 అంతే. నేను ఎప్పుడు మామూలుగా నా దగ్గర ఒక నోట్ ఉంది ఇక్కడ, 21లో అయితే మార్చి 28న వచ్చింది. 2021లో అయితే మార్చి 28న వచ్చింది. ఇప్పుడు 24లో మార్చి 24న వచ్చింది. 24/3/24 ఇప్పుడు వచ్చింది. ఇలా ఇది మారుతూ ఉంటుంది. అయితే మొత్తం మీద 4 సువార్తల్లో కూడా రాయబడినటువంటి విషయం ఇది. మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చదివాము. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో ఈ సన్నివేశం ఉంటుంది. మార్కు సువార్తలో 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఉంటుంది. అలాగే లూకా సువార్తలో 19వ అధ్యాయంలో 28 నుంచి 38 వరకు ఈ సన్నివేశం ఆయన కూడా రాశారు. అది యోహాను సువార్తలో కూడా ఉంది, కానీ దీనికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఆయన ఇచ్చినట్టుగా లేదు. ఆ బేతనీ గ్రామం నుంచి గాడిద మీద యెరూషలేములోకి వస్తాం, శిష్యుల్ని పిలిచి బేతనీకి వెళ్ళండి, ఎక్కడన్నా గాడిద ఉంటుంది, ఇలాంటివి ఏమి రాయలేదు ఆయన. ఇవేమీ రాయకుండా ఈ రాజు యెరూషలేములో ప్రవేశించేసాడు అంతే. యోహాను గారు కొంచెమే రాశాడు, చాలా తక్కువ 2 వచనాల్లో ఆయన తేమలు చేశాడు యోహాను సువార్తలో. పెద్ద ఎక్కువే ఉండదు అందులో ఆయన విషయాలు. ఇలా 4 సువార్తల్లో కూడా రాయబడినటువంటి సత్యం అది. ఇది ఎక్కడ చోటు చేసుకుంది? ఇది యేసు ప్రభు కాలంలో బైబిల్లో కదా ప్రాధాన్యత పొందినటువంటి ఒక చిన్న గ్రామం, అది పట్టణం కాదు. అది యెరూషలేముకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామం. యెరూషలేముకి ఒక 2 కిలోమీటర్లో ఉన్నటువంటి గ్రామం ఇది. 2 మైళ్ళు. ప్రస్తుతం అయితే ఈ ఊరిని ఎల్ అజారియా అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అది ఎల్ అజారియా. అది బేతనీ లేదా బేత్పగి, అవి చిన్న 2 జంట గ్రామాల్లో ఉన్నాయి. మరి ఇంకా ఈ బేతనీకి ఉన్నటువంటి ప్రాముఖ్యతలు ఏమిటి? బేతనీ అంటే అర్థం అంజూరపు
గృహము, అంజూరపు గృహము. అంజూరపు చెట్టుకు ప్రత్యేకత ఉంటుంది. ఆకాకి ఒక కాయ వస్తుంది, అది గొప్ప విషయం. అది మనం బైబిల్లో మనం చదువుకున్నప్పుడు మట్టుకే, ఎందుకంటే ప్రతి ఆకును వెతికాడు, ఆకులు వెతికాడు, ఆకు దగ్గర వెతికాడు అని చెప్పేసి అక్కడ చూసాం. మన తోటలో ఉంది ఇప్పుడు చెట్టు, అంజూరం మన తోటలో ఉంది. ఆకొస్తే కాయ వస్తుంది, ఆకొస్తే కాయ వస్తుంది. అది ఈ సైజే ఉండవు, ఇంతే ఉంటాయి అంజూరు కాయలు, ఇంతే. లోపల ఎలా ఉంటుందంటే, మీరు అల్లీపికాయలు చూసారా? అల్లీపికాయలు అంటారు, చూడలేదా? కలువు చెట్లు ఉంటాయి కదా, కమలాలు కాదు, కలువులు. మనకు బూదుల్లో చెరువుల్లో ఉంటాయి, చక్కగా పూలు వస్తూ ఉంటాయి, కలువులు. ఆ కలువు కాయ, దాన్ని అల్లేపికాయ అంటారు. కలువుకాయ అల్లేపికాయ అంటారు. దాని లోపల చిన్న గింజల్లాగా ఉంటాయి అన్నమాట. అది కూడా బత్తాయి తొనలు ఉన్నట్టే తొనల కింద ఉంటుంది, అందులో చిన్న గింజలు ఉంటాయి. అలా ఈ అంజూరులో కూడా చిన్న గింజలు ఉంటాయి. ఈ తొనలుగా ఏమి ఉండదులేండి, చిన్న గింజలు ఉంటాయి. ఎప్పుడు అల్లేపికాయలు చూడలేదా? కొల్లేరులు, కాలువలు అక్కడక్కడ ఇవి ఉంటాయి, కలువులు. కమలం కాదు, కమలం వేరు. ఈ మన తూర్పు చెరువులో ఉన్నాయి ఈ కమలాలు. ఈ పువ్వు కమలం, దీని కాయ వేరుగా ఉంటుంది, దానికి గింజలు వేరుగా ఉంటాయి. బాగుంటాయి ఈ గింజలు కూడా. కానీ అది కలువ. కమలానికి కలువకి తేడా. కమలమేమో పగలు వికసిస్తుంది సూర్యునితో పాటుగా, కలువేమో రాత్రులు వికసిస్తుంది. చంద్రుని కాంతికి అలా చక్కగా బాగా విచ్చుకుంటుంది, చంద్రుని కాంతికి విచ్చుకుంటుంది. కలువ చంద్రునికి లింకు, కమలం వచ్చి సూర్యునికి లింక్ అనమాట. ఇలా ఉంటాయి. మీరు ఎక్కడైనా దొరుకుతాయేమో చూడండి, అల్లేబికాయలు అంటారు, అట్లా అల్లేబికాయలు అంటారు. అవి సరేలేండి. మొత్తం మీద అంజూరపు గృహము అనేటువంటి అర్థం కలిగినటువంటి పేరు ఇది. మొత్తం మీద 5 ప్రాముఖ్యతలు, 5 గుర్తుంచుకోవడానికి ఒక 5 ఉన్నాయి ఈ బేతనీకి. ఇది మరియా మార్తల ఊరు. మరియా మార్తల ఊరు అంటే యేసుప్రభు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆయన తమ ఇంటి చేర్చుకున్నారు. వాళ్ళు మా ఇంటికి రమ్మని ఆ ఇంటి చేర్చుకున్నారు. అంటే ఎప్పుడైనా బేతనీకి వెళ్ళినా వాళ్ళ ఇంటి ఆయన బస చేసేవాడు. అంటే యేసుప్రభుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం ఉన్నటువంటి ఊరది. ఆ తర్వాత కుష్ఠరోగి సీమోను, అతని ఊరు కూడా ఇదే. మత్తయి సువార్త 26:6 చూద్దాం, చదవక్కర్లేదులే. కుష్ఠరోగి సీమోను, ఆ ఊరు కూడా ఇదే. ఆ తర్వాత మరియమ్మ గారు కన్నీటితో యేసుప్రభు పాదాలను కడిగినటువంటి ఊరు కూడా ఇదే, ఈ ఊరే. ఆ తర్వాత చనిపోయిన వారిని లేపిన 4వ సందర్భం, లాజరు చనిపోయి పాతిపెట్టబడిన 4 రోజులకి వెళ్ళి ఆయన సజీవుడిని చేశాడు. 4 రోజులు చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది. పిలిచేసరికి ఆ శవంలోనికి జీవం వచ్చింది, లేచి నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు లాజరు. ఈ ఊరే, అదే మరియా మార్తల సహోదరుడే కదా ఆయన. ఇంకా తర్వాత యేసుప్రభు పరలోకానికి వెళ్ళింది కూడా ఇక్కడి నుంచే, ఆరోహణుడై వెళ్ళిపోయింది. పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయింది కూడా ఈ బేతనీ, ఈ గ్రామం నుంచి ఆయన వెళ్ళాడు. మన లూకా సువార్త 24వ అధ్యాయంలో 50-51 వచనాల్లో ఆ విషయాన్ని మనం అక్కడ చూస్తాం కదా. ఇక్కడ యేసుప్రభు యొక్క యాత్ర పల్లె నుండి పట్టణానికి. రెండిట్లో మనం పోల్చుకుంటే పల్లె అంటే చాలా చిన్నది, చాలా తక్కువది, మామూలుగా కొంచెం నీచమైంది. అంటే పల్లెటూరు అంటే
చాలా తక్కువగా చూస్తారు పట్టణపు వాళ్ళందరూ కూడా. పల్లెటూరు చిన్నది, అంతగా ప్రాధాన్యత లేనటువంటిది, తక్కువది లేదా నీచమైంది. మరి పట్టణం అది చాలా ఉన్నతమైనది, అందరూ గొప్పగా చెప్పుకుంటారు, గొప్పగా చెప్తారు దాన్ని, చాలా ఉన్నతంగా చెప్తారు దాన్ని కదా. అంటే ఇక్కడ నీచమైనటువంటి స్థానం నుంచి, లేదా చిన్నది తక్కువైనటువంటి స్థానం నుంచి ఘనమైన ఎక్కువైన పెద్దదైన పట్టడానికి ఈయన యాత్ర. ఈయన యాత్ర ఇది. అంటే పల్లె నుండి నగరానికి. ఇది శాంతి సూచన. అంటే నీచమైనటువంటి ఒక గాడిద మీద, గాడిద ఎప్పుడు శాంతంగానే ఉంటుంది, దాని జోలికి వెళ్ళకుండా ఉంటే ఎవరిని ఏమీ చేయదు కదా. గాడిద ఎప్పుడూ నెమ్మదిగానే ఉంటుంది, దాని పానైతే ఎవరిని ఏం చేయదు, మెదకండి వెళ్ళిపోద్ది. ఎవరైనా వెనకెళ్ళి తోకలాగదాం అనుకుంటేనే ఎగిరి తంతుంది, నెమ్మదిగా ఉంటుంది అది. ఇంకా జంతువులన్నిటిలోకి కూడా నీచమైనటువంటిది. అందుకని తిట్టడానికి కూడా వాడుకుంటారు దీన్ని, తిట్టడానికి కూడా దీన్నే వాడుకుంటారు కదా. అయితే ఈ దినాల్లో చూస్తుంటే మనుషులు గాడిదలే సిగ్గుపడేలా తయారైపోతున్నారు. నీచమైన గాడిద కూడా సిగ్గుపడుతుంది ఇలాంటి మనుషులు చూస్తుంటారు. మనుషులు గాడిద కంటే హీనంగా తయారైపోతున్నారు ఈ దినాల్లో. మొత్తం ఉత్సవం నీచం అన్నీ మర్చిపోతున్నారు, చాలా దుర్మార్గంగా నడుచుకుంటున్నారు. ఒక్కొక్కసారి నాతో పోలుతారంటే వెళ్ళా, నా పరువు తీసేస్తున్నారా అని గాడిద కూడా అనే అంత నీచానికి తయారైపోతున్నారు మనుషులు. అయితే మొత్తం మీద అయితే ఈ జంతువులలో నీచమైనదిగా చెప్పుకునేది, చాలా తక్కువదిగా చెప్పుకునేది, అలాగే పట్టణాల్లోకి, పరిశుద్ధ పట్టణం లోపలికి అనుమతి లేనటువంటి జంతువు. ఇంకా భారాలు మోయడానికి మాత్రమే దాన్ని వాడతారు, బరువులు మోయడానికి దాన్ని వాడతారు. ఇంకా ఆ దినాల్లో ఎక్కువగా రజకులు దీన్ని ఉపయోగించుకునేవారు. అదే మడియలన్న అంటారు కదా వాళ్ళు. ఎందుకంటే ఇంటింటికి తిరిగి మొత్తం బట్టలన్నీ పోగేసి పెద్ద పెద్ద మూటలు కట్టి ఆ 2 మూటలు దాన్ని ఈ మీద పడేస్తారు, అటు ఒకటి ఇటు ఒకటి. అది మోసుకొచ్చి ఇంటికాడ పడేస్తారు. అది ఉతికిన తర్వాత అన్నీ మళ్ళీ చక్కగా దస్తర్ల కింద అలా పెట్టుకుని మళ్ళీ మూటలు కట్టుకుని దాని మీద వేసి పట్టుకెళ్ళి ఇంటింటికి అందిస్తారు, మొయ్యక్కర్ లేకుండా. వాళ్ళు ఎక్కువగా వాడుకుంటారు దీన్ని, ఈ గాడిదని భారవాహకం, భారాన్ని వాడడానికి, మోయడానికి దీన్ని ఎక్కువగా చాలా బరువు మోస్తుంది. అది అవడానికి చిన్నదే, పెద్ద గుర్రంలాగే ఉండదు, కానీ చిన్నదైనా దాని నడుము బలం ఎక్కువ, దాని కాళ్ళ బలం కూడా ఎక్కువే. ఒక్కొక్కసారి అది తన్నితే సింహాలు కూడా గిలగిల కొట్టుకుంటాయంట. వెనక కాళ్ళతో లాగి తంతే సింహం కూడా తిరగబడిపోతుందండి ఒక్కోసారి, అంత బలంగా ఉంటుంది గాడిద. అయితే ఈ భయం వేసి పారిపోతూ ఉంటే తప్ప తనడానికి ఇష్టపడవు. నిజంగా ఈ తనతో మొదలెడితే ఇక సింహాలకు ఫుడ్ దొరకదు, అంత బలంగా ఉంటాయి ఈ కంచర గాడిదలు, ఈ గాడిదలు, ఈ గుర్రాలు, ఒంటులు. అలాగే జిరాఫీ తనిందంటే ఎగిరి పడుతుంది అవతల. జిరాఫీ ఒక్క తన్ను తినిందంటే ఈ సింహాలు ఎగిరి పడుతున్నాయి. అబ్బో చాలా బలం, వెనకాల కాళ్ళకి అంత బలం ఉంటుంది వాటికి. ఈ గాడిద కూడా అలాంటిదే. అటువంటి గాడిదని ఆయన అధిరోహించి వచ్చాడు. ఎందుకిలా? ఇది లేఖనాల నెరవేర్పు. లేఖనంలో రాయబడకుండా ఏది యేసు ప్రభు చేయలేదు. అలా లేఖనంలో రాయబడిన దాన్ని దేన్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు, అన్నీ కూడా నెరవేర్చిన వాడుగానే ఉన్నాడు. జకర్యా
9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. సియోను కుమార్తెలారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది క్రీస్తు పుట్టక ముందే 520 సంవత్సరాల క్రితం జకర్యా చేత దేవుడు చెప్పించిన మాట. ఆయన పుట్టక ముందే 500 ఎన్ని సంవత్సరాలు? 520 చెప్పానా 30 చెప్పానా? అయ్యి బాబోయ్, ఒక్క మాట విన్నా, ఒక్క మాట వెంటనే మర్చిపోతారండి. మరి రాసేసారేమో, రాయలేదా? మరి ఇలాంటివి రాసుకోవాలి కదా, ఇవి కదా రాయాల్సినవి. ఎప్పుడు చెప్పారు ఆయన? ఎప్పుడు చెప్పాడు ఈ ప్రవచనాన్ని? ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడమ్మా? ఇది మాకు ముసలివాళ్ళం అయిపోయాం కాబట్టి మాకైతే మర్చిపోతాం, చెప్పింది వెంటనే మర్చిపోతాం ఏం చెప్పాము అని. అందుకని చూడండి, ముసలివాళ్ళు చెప్పింది మళ్ళీ చెప్తూ ఉంటారు, చెప్పింది మళ్ళీ చెప్తుంటారు. ఎందుకంటే మర్చిపోతారు, చెప్పిన సంగతి మర్చిపోతారు. వినేవాళ్ళకి ఎన్నిసార్లు చెప్తావు అంటారు. పాపం వీళ్ళకి మర్చిపోతారు, చెప్పలేదు అనుకుంటారు, అనుకుని మళ్ళీ చెప్తారు పాపం. మరి మీరేంటి పిల్లలు, మీరే ముసలి అయిపోయారా? అప్పుడే వచ్చేసింది ఆ వార్ధక్యం. 520 సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వం 520 సంవత్సరాలు, 520 BC. అప్పుడు జకర్యా ప్రవక్త చేత దేవుడు రాయించాడు. అది ఎప్పటికి నెరవేరింది? +33. అంటే 30 పెట్టుకోవాలి, 3 పెట్టుకోవడం. ఎందుకంటే యేసు పుట్టింది BC 4 కదా, 4 అందులోకి వెళ్ళిపోతాయి, 4 520లోకి వెళ్ళిపోతాయి. ఆ పయ్యి అంటే మొత్తం మీద ఒక 550 సంవత్సరాలు అనుకోండి. ఇది యేసు ప్రభు నెరవేర్చడానికి ముందు 550 సంవత్సరాల క్రితం రాయబడినటువంటిది, ప్రవచింపబడినటువంటి విషయం. ఆయన ప్రవచించిన 550 ఏళ్లకు అది నెరవేరింది. అంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే అది నెరవేరే తీరుతుంది అని ఉత్తిని ఏం చెప్పడం. అది జరగడానికి లేట్ అవుతున్నట్టుగా ఉంటుంది మనకి, కానీ జరిగే తీరుతుంది కదా. మరి ఆదికాండంలో 15వ అధ్యాయంలో అబ్రాహాం గారితో దేవుడు చెప్పాడు కదా, నీ సంతతి వారు తమది కాని దేశం వెళ్ళిపోతారు, అక్కడ శ్రమల పాలవుతారు, 400 ఏళ్ళు వాళ్ళు ఎంతో శ్రమ పెట్టబడతారు, ఆ తర్వాత మిగులు ఆశతో వారిని వెలుపలికి నేను తీసుకొస్తాను అని అబ్రాహాంతో తండ్రి అయిన దేవుడు చెప్పాడు. అది ఎప్పటికి నెరవేరింది? 430 ఏళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు వాళ్ళు. ప్లస్ ఇస్సాకు కూడా పుట్టుక ముందు చెప్పిన మాట ఇది. ఇస్సాకు పుట్టాలి కదా, 16వ అధ్యాయం వచ్చేసరికల్లా అక్కడ ఇస్మాయిల్ వచ్చినట్టు ఉంటాడు. ఇస్మాయిల్కి 14 ఏళ్ళు, అప్పటికి 86 సంవత్సరాలు అబ్రాహాంకి. అంటే ఇంచుమించుగా అక్కడి నుంచి లెక్కేయండి. ఆ తర్వాత 14 ఏళ్ళకి పుట్టాడు ఇస్సాకు. 14 ఏళ్ళకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు 40 ఏళ్ళు వచ్చింది, అంటే 54 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పెళ్ళయింది. +20 20 ఏళ్ళకి కానీ యాకోబు పుట్టలేదు.
ఎంతైంది? 76 సంవత్సరాలే కదా. ఆ తర్వాత మళ్ళీ యాకోబుకి 40 ఏళ్ళకి కానీ పెళ్ళి కాలేదు. మళ్ళీ ప్లస్ 76 ప్లస్ 116 అయిందా? 116 సంవత్సరాలు. ఆ తర్వాత మరి యాకోబులో నుంచి ఎంతమంది వచ్చారు? ఇంచుమించుగా యాకోబుకి ఎన్ని సంవత్సరాలప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు? యాకోబుకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి అప్పటికి? ఇది దాదాపుగా ఒక 100 ఏళ్ళ దగ్గరికి వచ్చేసి ఉంటాయి. అప్పుడు వెళ్ళాడు యాకోబు, మొత్తం తన కుటుంబం అంతటిని తీసుకుని ఐగుప్తుకి. మొత్తం ఎన్ని ఏళ్ళు అవుతాయి? 40 60 కలపండి. 116 నుంచి 176 సంవత్సరాలు. 176 ప్లస్ 430. 176 ప్లస్ 430 200, మొత్తం మీద 600 అనుకోండి, అటు ఇటుగా. ఆయన మాట చెప్పిన తర్వాత అది ఎప్పుడు నెరవేరింది? 600 సంవత్సరాలకు నెరవేరింది. అలా ఆయన ఒక మాట చెప్పిన తర్వాత అది ఎప్పుడూ తప్పిపోదు, అది జరిగే తీరుతుంది. అయితే ఇది ఎప్పుడు జరగాలి అనేది దేవుని నిర్ణయం, అప్పటికి తప్పకుండా జరుగుతుంది. అయితే మనకైతే ఈ కాలం చాలా ఎక్కువలాగా అనిపిస్తుంది. కానీ ప్రభు దృష్టికి ఎంతకాలం అయి ఉంటుంది? అది ఆయన దృష్టికి ఒక రోజు కూడా కాదు కదా. మనకు 1000 ఏళ్ళు, ఆయనకు ఒక రోజు అంట. అంటే ఈ 600 ఏళ్ళు ఆయనకు ఒక రోజు కూడా కాదు, 18 గంటల. అంతేనా? అంతేనా? ఎంత? ఒక రోజు కూడా కాదు. కానీ మనకు మాత్రం చాలా ఎక్కువ, చాలా ఇన్ని 100 సంవత్సరాలా అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు దృష్టికి అది చాలా స్వల్పం, అది ఒక్క రోజు కూడా కాదు ఆయన దృష్టికి. కాబట్టి ఆయన దృష్టి పదంలో మనం ఆలోచన చేయాలి. అప్పుడు మనకి ఇది చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఎప్పుడో 520 సంవత్సరాల క్రితం జకర్యా చేత ప్రవచింపచేసినటువంటి ఆ వాక్కును నెరవేరుస్తూ యేసు ప్రభు ఈ బేతనీ అనే పల్లెటూరులో ఉన్న చిన్న గాడిద పిల్లను తీసుకొని దాన్ని అధిరోహించి దాని మీద యెరూషలేము నగర వీధుల్లోకి వచ్చేసాడు. యెరూషలేము నగర వీధుల్లోకి వచ్చేసాడు. మరి గాడిదకు పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములోకి ప్రవేశం ఉందా? అది ఎప్పుడు గవిని వెలుపలే ఉండాలా. అది ఊళ్ళో వాళ్ళందరి మురికి గుడ్డలు మోయడానికి అది గాడిద. మైలమట్లన్నీ మోతాకే ఉంది. కాబట్టి దాని లోపలికి రాదు. గుర్రాలు వస్తాయి లోనికి, గాడిదకి ప్రవేశం లేదు. కానీ అలాంటి ఒక నీచమైనటువంటి గాడిద ఇప్పుడు చాలా టీవీగా యెరూషలేము నగర వీధుల్లోకి వచ్చేసింది. అది ఎలా? మామూలుగానా? చదవనా ఏ రకంగా వచ్చింది అది? జనసమూహంలో అనేకులు తమ బట్టలు, చలువ వస్త్రాలు రోడ్డు మీద ఉట్టి నేల మీద నడవనివ్వలే. ఉట్టి నేల మీద నడవలేదు దాన్ని. అంటే చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు, చాలా హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళ మట్టుకే ప్రత్యేకమైనటువంటి, చూడండి మనకి రెడ్ కార్పెట్ అంటారు. ప్రధానమంత్రిగా వచ్చారనుకోండి, ఆయన నడవడానికి ఒక కార్పెట్ వేస్తారు, రెడ్ కార్పెట్. ఆ రెడ్ కార్పెట్ మీదే, దాని మీదే నడుస్తాడు ఆయన. ఆయనకి ఇంత ఎడంగా మిగతా వాళ్ళు నడవాలి, ఆయనతో పాటు దాని మీద నడవకూడదు. అలాగే సీఎం గారు వచ్చినా ఆయన కూడా ఒక రెడ్ కార్పెట్ వేస్తారు. చాలా హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళకి మట్టుకి అది అన్నమాట. అయితే ఇప్పుడు మనకైతే ఎందుకంటే అది, ఇప్పుడు మనకి ఎందుకు అనుకుంటున్నారు ఇది?
అది వేసిన ప్రాంతం అంతా సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసేసారనమాట. సెక్యూరిటీ వాళ్ళు మొత్తం ఆ దారంతా చెక్ చేసేసి ఎక్కడైనా మందు పాత్రలు ఇలాంటివి ఏమైనా పెట్టారేమో, ప్రమాదకరమైన ఏమైనా పెట్టారేమో అని మొత్తం చెక్ చేసేసి ఆ దానంతా వేస్తారు. అంటే ఇది సెక్యూర్ ప్లేస్ అన్నమాట, క్షేమకరమైనటువంటి దారి అది. అందుకని 2 ఉద్దేశాలు అక్కడ. రెడ్ కార్పెట్ అంటే చాలా గౌరవనీయులైనటువంటి మనుషులకు మాత్రమే వేస్తారు. ఇంకా ఏంటంటే ఆ దారి చాలా ప్రొటెక్టివ్ అనమాట. ఎవరు దాని కింద బాంబులు పెట్టి వాళ్ళని అటాక్ చేసేటువంటి అవకాశం లేనటువంటి దారి అది. అలా చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉండేటువంటి వారికి రెడ్ కార్పెట్ పరిచి దాని మీద నడిపిస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక నీచమైనటువంటి గాడిద నేల మీద నడవకుండా చలువ వస్త్రాలు అంటే ఏసీలో పెట్టినవి కాదు, ఇస్త్రీ చేసిన వాటిని చలువ వస్త్రాలు అంటారు. ఇస్త్రీ చేసిన బట్టలని చలువ వస్త్రాలు అంటారు. ఎందుకంటే జలవేస్తారు వాటికి ఇస్త్రీ చేసే ముందు. అలా వేస్తారా? ఇస్త్రీ చేసే ముందు ఏం చేస్తారు? అన్నీ ఇలా పెట్టి నీళ్ళు చిలకరించి ఇలా చుట్టూ పక్కన పెడతారు. జల్లు వేయడం అంటారు వాటిని. అంటే చలవ చేయబడ్డాయి. అప్పుడు ఇస్త్రీ చేస్తే ఎక్కడెక్కడ ముడతలు ఉన్నా నైస్గా వచ్చేది అనమాట. అలా చేయకుండా చేస్తే రాదు, నలగదు, ఎక్కడదక్కడే ఉంటుంది. అందుకని వాటిని జలుబు వేయడం అంటారు, అంటే చలువ చేయడం అంటారు. చేసి తర్వాత ఇస్త్రీ చేస్తారనమాట. అందుకని చలువ వస్త్రాలు అంటారు వాటిని. అంటే ఇస్త్రీ చేయబడిన బట్టలు అంటే వాళ్ళు ఫంక్షన్లకి వాటికి వాడేటువంటి బట్టలు, చాలా విలువైనటువంటి వస్త్రాలు. వాటిని రోడ్డు మీద పరిచేశారు. రోడ్డు మీద పరిస్తే దాని మీద ఈ గాడిద నడుచుకుంటూ వచ్చింది. ఇంకా పూలు చల్లడం ఒకటి, ఇంకా హాహాకారాలు, విజయోత్సవం, పెద్ద పెద్ద కేకలు, ఉత్సాహంగా డాన్సులు, కేకలు. ప్రతి వారి చేతుల్లోనూ ఖర్జూరపు మట్టలు ఇచ్చుకొని ఎంత ఉత్సాహంగా డాన్సులు వేసుకుంటూ ఆయన యెరూషలేము వీధుల్లోకి తీసుకొచ్చారు. ఇదంతా ముందుగానే తండ్రి అయిన దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారంగానే ఆయన ఈ లోకంలోని ఇక్కడ ఈ యెరూషలేము వీధుల్లోకి గాడిదను అధిరోహించి రావడం అనేది జరిగింది. అంటే ఈ పాత నిబంధన కాలంలో రాజుల్ని అలాగే తీసుకొచ్చేవారు. హై ప్రొఫైల్ అని చెప్పాం కదా. ఎప్పుడైతే రెడ్ కార్పెట్ వేస్తున్నామో అప్పుడు కూడా రాజుగారిని నడిపించడానికి కూడా నేల మీద వాళ్ళ వస్త్రాలని పరిచి దాని మీద రాజుని నడిపించేవారు తప్ప మామూలు నేల మీద నడిపించేవారు కాదు. చూడండి, మొదటి రాజుల గ్రంథము అంటే రాజుల మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. అంతట రాజు, మీరు మీ ఏలిన వాడినైనా నా సేవకులు పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత ఈ బాకానాదం చేసి చిరంజీవి యగునుగా కానీ ప్రకటన చేయాలి. ఆ తర్వాత ఆ గాడిద మీద ఆయన్ని నడిపించుకుంటూ రావాలా. ఆ గాడిద వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు? వస్త్రాలు పరిచి దాని మీదే నడిపిస్తారు. యెహూ రాజు అయినప్పుడు కూడా అదే జరుగుతుంది. యెహూ రాజు అయ్యాడని చెప్పేసి వెంటనే తమ వస్త్రాలు తీసి పరిచి ఆయన్ని నడిపిస్తారు. యెజబెల్ కాలంలో, అహాబు యెజబెల్ కాలంలో యెహూ రాజు అవుతాడు. యెజబెల్ని ఏం చేస్తాడు? ఈ కిటికీలోంచి బయట పడేస్తాడు కదా. అప్పుడు కూడా ఆ యెహూ రాజు అయినప్పుడు కూడా అలాంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తాం. ఇంకా అది యెషయా ద్వారా రాయబడింది. చూడండి, యెషయా 62:11 మనం చదివితే, ఆలకించుడి
భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చిన బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయండి. సియోను కుమార్తెకు తెలియచేయండి. ఇక్కడ జకర్యాలో ఏముంది? ఈయన రక్షణ గలవాడుగా భారవాహక జంతువు గార్ధపం దాని మీద అధిరోహించి యెరూషలేము వీధుల్లోకి వస్తున్నాడని చెప్పేసి అక్కడ రాయబడింది. ఆయన దగ్గర ఏముంది? రక్షణ. రక్షణ పట్టుకుని ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సియోను కుమారి కదా, చదవండి 9:9 అని అలాగే ఉంచుకో, చదువు. బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. ఇది మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు కదా. ఈ సియోను కుమారికి చెప్పండి, సియోను కుమారికి చెప్పండి అంటాడు. సియోను కుమారి అంటే యెరూషలేముకున్న పేరు సియోను కుమారి. సియోను కుమారికి చెప్పండి. అది యెషయా 62:11 చదివాం కదా. సియోను కుమారికి చెప్పండి అంటాడు. సియోను కుమారికి విషయాన్ని తెలియచేయండి. ఇప్పుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా ఇప్పుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఇది. ఇది బహుగా సంతోషించండి, బహుగా సంతోషించండి. ఎందుకు బహుగా సంతోషించాలి? ఎందుకు బహుగా సంతోషించాలంటే మరి అందరూ కూడా రక్షణ కోసం ఆశతో కనిపెడుతున్నారు. రక్షింపబడాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు మట్టుకు వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు, అలాగే వాళ్ళు వీళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తా ఉంటే ఆ చెప్పిన దాన్ని అలాగే చేసేటువంటి పని. రక్షణను ఆశించినటువంటి వారై దాన్ని పొందడం కోసం ఎన్నో ప్రయత్నాలు. ఆరంభంలో పాప పరిహార పత్రాలు అని అమ్మేవారట. సంఘాల్లో పాప పరిహార పత్రాలు అమ్మేవారంట. నువ్వు ₹1,00,000 ఇస్తే నీ పాపాలు పరిహరింపబడ్డాయి అని ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తాం. అది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు రక్షింపబడినట్టే. పాపం రక్షణను ఆశించి ఇలా మాయలు పడి ఈ సంఘం అందులో ఉండే పెద్దలు వాళ్ళు ఇచ్చేటువంటి ఈ పత్రాలను కొనుక్కునేవారంట. ఈ కొనుక్కున్న వాళ్ళకేమో సమాజ మందిరాల్లో ముందు వరుసల్లో పెద్ద ఆసనాలు వేసి కూర్చోబెట్టేవారంట. ఆ ఆసనాల్లో ఎవరైతే లక్షలు ఇచ్చి ఈ పత్రాలు కొనుక్కున్నారో వాళ్ళని మట్టికి అందులో కూర్చోవాలా, ఇంకెవరు అందులో కూర్చోకూడదు. అలా ఉండేయండి. అంటే రక్షణ మీద ఆశ కలిగినటువంటి వారిని మోసం చేస్తూ వాళ్ళని మభ్యపెడుతూ, నీకెందుకు ₹1,00,000 వచ్చాయి, నీకు ఇచ్చేస్తాను కదా, నీకు సర్టిఫికెట్ ఇచ్చేస్తాను, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పేసి వాళ్ళు చెప్తే వీళ్ళు నమ్మేసి రక్షణ మీద ఆశ కొద్దీ లక్షలు ఇచ్చి ఆ పత్రాలను కొనుక్కునేవారంట. అప్పుడు అలాగే ఈ దినాలలో కూడా పరలోకానికి వెళ్ళాలి, అది పరలోకానికి క్రైస్తవులు చెప్పేది. స్వర్గానికి వెళ్ళాలి, అది మిగతా వాళ్ళు చెప్పేది. స్వర్గానికి వెళ్ళాలి. ఆ స్వర్గానికి వెళ్ళడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు కదా.
చాలామంది అడవుల్లోకి వెళ్ళిపోయి కుటుంబాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ కందమూలాలు తింటూ ఆ గడ్డాలు జుట్లు పెంచుకుంటా అక్కడే ఎండిపోయి ఋషులు అనేవాళ్ళు ఏదో తపస్సు చేసుకుంటా. ఎందుకంట కైవల్యం పొందడానికి అంటారు. అంటే స్వర్గానికి వెళ్తారు. దానికోసం వాళ్ళు ఆ వయసును ఖర్చు పెట్టేవారు, వారి బలాన్ని ఖర్చు పెట్టేవారు, వారి తెలివితేటలను ఖర్చు పెట్టేవారు, వారి సమయాన్ని ఖర్చు పెట్టేవారు. ఖర్చు పెట్టి ఆఖరికి స్వర్గానికి వెళ్తాను అని చెప్పేసి రకరకాల కర్మకాండ కదా, యజ్ఞాలు, క్రతువులు, యాగాలు, పుణ్యక్షేత్రాల సందర్శనాలు, ఇంకా పవిత్ర జలాలు అంటూ పుష్కరిణిలు మూలగడం, సంవత్సరానికి ఒక నదిలు 12 సంవత్సరాలు 12 నదుల్లోనూ మునగడం. ఇవన్నీ ఎందుకు? కైవల్యాన్ని పొందాలా అంటే హైందవుల్లో ఇంకొక నమ్మకం ఉంది, మనిషికి 7 జన్మలు ఉంటాయని. ఈ జన్మలు పాపం చేశాడు అనుకోండి, పాపకార్యాలు ఎక్కువ చేసేస్తే నీచమైనటువంటి జన్మ తర్వాత జన్మలో వచ్చుద్దంట. ఏ గాడిదిగానో, ఏ కుక్కగానో, ఏ దూడగానో, అలాగే కాకిగానో ఇలా పడతారంట. ఇది ఒక నమ్మకం. ఆ తర్వాత అది పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ, మళ్ళీ ఇది పోయిన తర్వాత ఇంకొక జన్మ. 7 జన్మలు అయితే తప్ప నరకమా స్వర్గమా తెలియదంట. కాబట్టి ఇంక ఈ జన్మాలన్నీ ఏమీ లేకుండానే నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోదామనేటువంటి ఆలోచనతో చాలామంది ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. అంటే వాళ్ళ ఆశ ఏంటి? నేను స్వర్గానికి వెళ్ళాలి, ఇంకొక మరో జన్మ నాకు వద్దు. మనిషిగా పుట్టి పాపాలు చేసి ఆ పాప ఫలితంగా ఏ కుక్కగానో పుడితే ఎలా రుణాన్ని తీరుస్తాడు? ఎలా తీరుస్తాడు? కుక్కగా పుట్టినాడు ఏం చేసి రుణం తీరుస్తాడు? మనిషిగానే రుణం తీర్చలేనాడు, కుక్కగా ఏం తీరుస్తాడు? మొత్తం మీద ఒక నమ్మకం. అలాంటి ఏమి వద్దు మాకు, ఇంకొక జన్మ వద్దు బాబు, ఇప్పుడే మాకు కైవల్యాన్ని ప్రసాదించు, అంటే స్వర్గానికి తీసుకెళ్ళిపో అని ఇలాంటివన్నీ చేస్తున్నారు మనుషులు. అంటే రక్షణ అంటే అంత ఆసక్తి ఉంది. ఇప్పుడు అలాంటి రక్షణను పట్టుకుని వస్తున్నాడు ఈయన. ఏ రక్షణ కోసం అందరూ కూడా ఎన్నెన్ని పనులు చేస్తున్నారు, ఎన్నెన్ని తిప్పలు పడుతున్నారు, ఎంతెంత సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఇవేమీ అక్కర్లేకుండా ఈయన రక్షణ పట్టుకుని వచ్చేస్తున్నాడు అన్నమాట. రక్షణ గలవాడుగా వస్తున్నాడు కాబట్టి దేన్ని మీరు ఆశించి ఎన్ని చేస్తున్నారో అదే పట్టుకొని వస్తున్నాడు కాబట్టి ఆనందించండి, బహుగా సంతోషించండి. మత్తయి 21:9. ఆయనకు ముందు వెళుచున్నవారు వెనుక వచ్చుచున్నవారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కదా. ఇలాంటి పాటే ఆయన పుట్టినప్పుడు పాడారు కదా. బహుగా సంతోషించండి, ఎందుకంటే ఆయన రక్షణ పట్టుకుని వస్తున్నాడు. ఆయన ఎవరు? రాజు. ఎవరైనా రాజు. యెషయా 9:6-7 వచనాల్లో ఉంటుంది కదా. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం. ఎవరి భుజాల మీద రాజ్యభారం ఉంటుందో వాళ్ళే రాజులు. రాజుల భుజాల మీదే రాజ్యభారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన రాజుగా వస్తున్నాడు. అలాగే మత్తయి సువార్త
2లో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. అక్కడికి వచ్చి జ్ఞానులు యూదుల రాజు పుట్టాడు, ఆయన ఎక్కడా అని చెప్పేసి అడిగారు. అదే మత్తయి సువార్తలో 25:34. అప్పుడు రాజు, తీర్పు తీర్చేటువంటి వాడు రాజు. ఈయన ఇప్పుడైతే రక్షణ గలవాడికి వస్తున్నాడు, ఆ తదుపరి తీర్పు తీర్చేటువంటి వాడు కూడా ఈయనే. ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటే ఈ శరీరంతో చేసినటువంటి పనులు మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పు పొందడానికి ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి ఉంటుంది. ప్రస్తుతమైతే ఆయన రక్షణను పట్టుకొని వస్తున్నటువంటి రాజు. ఈయన ఎలాంటి వాడంట? న్యాయవంతుడు కూడా. న్యాయవంతుడు. యోహాను సువార్త 18:38. నేను రాజుని. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని. ఎస్, ఐ ఆమ్ ద కింగ్. అది ఆయన చెప్పాడు. ఆయన ఇక్కడ రాజే. ఆయన ప్రకటన 19:16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను రాయబడి ఉంది. మనుష్య కుమారుని పోలినటువంటి వాడు గుర్రం ఎక్కువచ్చేటువంటి పరిస్థితులు. అలాగే ఇందాక చెప్పాను చూడండి, యెహూ 2వ రాజులు 9:13. అంతటి వారు అతి వేగంగా, చాలా వేగంగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అట్ని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడు అని చెప్పేసి ఆ వస్త్రాల మీద నడిపించారు. అంటే రాజుల్ని వస్త్రాల మీద నడిపించే పని. అందుకని ఇక్కడ యేసుప్రభు వస్తున్నప్పుడు కూడా దారి వెంబడి వస్త్రాలను పరిచినటువంటి వాడు. తర్వాత ఈయన రక్షణ గలవాడుగా వస్తున్నాడు. మనతో పాడాం కదా, రక్షణ గల వాడుగా అక్షయుడకు యేసుడు. రక్షణ గలవాడుగా ఆయన వస్తూ ఉన్నాడు. ముక్తిదాత. లూకా సువార్త 1వ అధ్యాయం 68 నుంచి మనం చదివితే, స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. వంశమునందు రక్షణ శృంగమును అనగా ద్వేషించి వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? బాప్తిస్మమిచ్చి యోహాను తండ్రి అయిన జకర్యా చెప్పినటువంటి మాటలు కదా. ఈయన ముక్తిదాత, యేసు ప్రభు ముక్తిదాత, రక్షణ కలిగినటువంటి వాడుగా ఆయన లోకానికి వచ్చున్నాడు. అపొస్తలుల కార్యాలు 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామము యేసు అను ఈ నామముననే మనకు రక్షణ పొందవలను కానీ ఏ నామము వలన రక్షణ లేదని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్ళిపోయి, ఈ నామాన్ని గురించి మీరు ప్రకటించొద్దని వారిని కొట్టి బెదిరించినప్పుడు వాళ్ళు ఇదే చెప్పుకుంటూ పోయారంట. కాబట్టి ఈయన రక్షణ గలవాడు, ముక్తి ప్రదాత అయినటువంటి వాడు ఇప్పుడు గాడిదను అధిరోహించి యెరూషలేము వీధుల్లోకి వచ్చేసాడు. ఇక్కడ బట్టలు పరిచారు కదా, ఆ బట్టల మీద ఈయన్ని నడిపించుకురావడం అనేది జరిగింది. ఇది ప్రతి మట్ల ఆదివారము మనం చెప్పుకునేటువంటి విషయాలే. అయితే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇప్పుడు యెరూషలేములో ఎవరు ఉంటారు? యూదులు మాత్రమే ఉంటారు. యెరూషలేముకి వెలుపల ఎవరు ఉంటారు?
అన్యులు ఉంటారు. అన్యులు యూదుల దృష్టిలో ఎప్పుడు కూడా నీచమైన వారు, తక్కువ వారు, చాలా తక్కువ వారు. కాబట్టి వారికి యెరూషలేము ప్రవేశం ఉండదు, వెలుపలే ఉంటారు. సమరయ స్త్రీ ఎక్కడుంది? సమరయ ప్రాంతంలో యెరూషలేముకు వెలుపలే ఉంది. ఆమె యెరూషలేంలోకి రావడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు నీచమైనటువంటి వారు. అందుకని వేరే ఒక బావి దగ్గర తను నీళ్ళు తోడుకుంటాకు వస్తే ఈయన అక్కడికి వెళ్ళాడు పరిగెట్టుకుని. అంటే వెలివేయబడిన వారు, నీచులు, తక్కువ వారు అని ఎవరి గురించి చెప్పబడిందో అలాంటి వారందరినీ కూడా పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములోనికి తీసుకుని రావడానికే నేను వచ్చాను అనడానికి. అంటే ఈ లోకంలో తమ పాపముల చేత తండ్రి చేత వెలివేయబడిన వారే కదా. ఆదాము అవ్వల్ని ఏం చేశాడు దేవుడు? వాడు వెలేసినట్టే, పోండి అవతలకి అన్నాడు. అంతే, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు, పోండి అవతలకి, బయటికి పోండి అన్నాడు. అంతే. అంటే వాళ్ళు ఏదైనా వనం నుంచి వెలివేయబడిన వారే కదా, బయటికి నెట్టివేయబడినటువంటి వారే. అది ఎప్పటికీ లోపలికి వచ్చేటువంటి అవకాశం ఇంక లేదు. అలాంటి వారందరినీ లోపలికి తీసుకుని రావడానికే వెలివేయబడిన వారుగా, తక్కువ వారుగా, చిన్నవారని చెప్పబడిన వారుగా ఎవరైతే వెలుపల పరిశుద్ధ పట్టణానికి దూరంగా వెలుపల ఉన్నారో అలాంటి వారందరికీ రక్షణనిచ్చి పరిశుద్ధపరిచి వారిని తిరిగి మళ్ళీ పరిశుద్ధ పట్టణంలోనికి తీసుకొని రావడానికే ఈయన వచ్చాడు. ఇప్పుడు యెరూషలేము పట్టణంలోనికి ఏమొచ్చింది? గాడిద వచ్చేసింది. ఊరికనే గాడిదకి అనుమతి ఉందా? ఆ గాడిదని యెరూషలేము ద్వారం గుండా లోపలికి అసలు రానిస్తారా? చంపేస్తారు కూడా, బయటికి తరిమే ప్రయత్నం చేస్తారు, అయినా అది మాట లేకపోతే చంపేస్తారు కూడా, అస్సలు లోపలికి రావడానికి లేదు. కానీ ఇప్పుడు అది లోపలికి వచ్చింది. ఎందువల్ల? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది లోపలికి? అది ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? యేసు ప్రభువును మోయడం బట్టి, ఆయనను మోస్తున్నది, ఆయనను కలిగి ఉన్నది. కాబట్టి ఇప్పుడు అది పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములోకి వచ్చేసింది. ప్రశస్త వస్త్రాల మీద నడుస్తుంది, పూలు చల్లుతూ ఉన్నారు, జయ జయ ధ్వానాలు చేస్తూ ఉన్నారు. అంత ఉత్సాహం, అంత ఆనందం, హోసన్నా జై ప్రభుపేట వచ్చి వాడు స్తుతింపబడుగాక అంటూ అరుచుకుంటూ డాన్సులు వేసుకుంటూ తీసుకెళ్తున్నది యేసు ప్రభువుని. ఎవరు తీసుకెళ్తున్నారు? ఆయన మోస్తున్న గాడిద. అది చలువ వస్త్రాల మీద నడుస్తుంది, దాని మీద పూలు పడుతున్నాయి, దాని చుట్టూ కూడా జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఇద్దరికీ చెందుతాయి కదా. దానికి, దానిపైన ఉన్న యేసుప్రభుకి. యేసుప్రభుకి చేస్తున్న ప్రతీది ఇప్పుడు దానికి కూడా వర్తిస్తుంది, దానికి కూడా వచ్చేస్తుంది. ఆయన పరిశుద్ధ పట్టణంలోకి వెళ్తున్నాడు, ఇప్పుడు అది కూడా వెళ్ళిపోతుంది. అలాగా పరిశుద్ధ పట్టణానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు, మేము వెలివేయబడిన వాళ్ళము, మేము పాపులము, మేము పాపం చేసిన వాళ్ళము, పాప పంకెలంతో మేము ఉన్నాము, పరిశుద్ధమైన ఈ పట్టణంలోకి రావడానికి మేము అర్హులం కాదు అంటూ దుఃఖిస్తున్నవారు, బాధపడుతున్నటువంటి వారు, ఆ యొక్క పరిశుద్ధ పట్టణ ప్రవేశం మాకు కావాలి అని ఆకాంక్షించేటువంటి వారందరికీ ఎవరున్నారో వాళ్ళందరూ లోపలికి ఇప్పుడు రావాలంటే చేయాల్సిందేంటి? క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తును కలిగి ఉండాలి. ఆయన్ని కలిగి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధ పట్టణంలోకి వచ్చేస్తారు. ఆయన కలిగి ఉండాలి. అంతే. ఆ నీచమైన గాడిద ఆయనను తన వీపు మీద కలిగి ఉంది, దాని వీపు మీద ఆయన ఆరోహణుడిగా ఉన్నాడు. కాబట్టి అది ఇప్పుడు పరిశుద్ధ పట్టణాల్లోకి వెళ్ళి జయ జయ ధ్వానాలను అందుకుంటుంది కదా.
అలా ఎవరు క్రీస్తును అంగీకరించినా, ఎవరు క్రీస్తును తమ హృదయంలో చేర్చుకున్నా వాళ్ళందరూ ఇప్పుడు పరిశుద్ధ పట్టణమైన పరలోకంలో ప్రవేశించడానికి అర్హులవుతారు అనడానికి ఇది ఒక సూచన. యేసుక్రీస్తును కలిగి ఉన్నటువంటి గాడిద ఎప్పుడూ ప్రవేశించడానికి వీలు లేనటువంటి పరిశుద్ధ పట్టణంలోనికి అది ప్రవేశించింది. చాలా టీవీగా నడుస్తోంది. చేయ ధ్వనాల మధ్య పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. ఎంత అట్టహాసం! అది దానికి కూడా కారణం క్రీస్తును అది కలిగి ఉంది. అలాగే మనం కూడా క్రీస్తును కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధ పట్టణమైన పరలోకం, ప్రభువు ఉండే చోటు, అక్కడికి మనం వెళ్ళడానికి కూడా మనకి అర్హత లభిస్తుంది అనడానికే ఇది సూచనగా కనబడుతుంది. మరి ఆయన చుట్టూ డ్యాన్సులు వేసిన వాళ్ళందరూ, ఎంత ఉత్సాహంగా తీసుకెళ్ళిన వాళ్ళందరూ మరి ఆయన పట్టుకున్నప్పుడు ఏమైపోయారు? ఎవరు లేరు. వీళ్ళల్లో కూడా కొంతమంది ఇప్పుడు సిలివేయండి అని అరిసిన వాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు ఇచ్చారు వాళ్ళు. ప్రధాన యాజకులు సొమ్ములు పంచిపెట్టారు. అరవండి, గట్టిగా అరవండి, ఇలాగ అరవండి అని చెప్పి డబ్బులు ఇచ్చి ప్రేరేపించారు కదా. సమాధి దగ్గర కావలా ఉన్నటువంటి సైనికులకి లంచం ఇచ్చారు. అప్పుడు లంచగొండి ప్రధాన యాజకులు ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అవసరం పెట్టిన వాళ్ళు, దాన్ని ఉపదేశించేవారు, కానీ దాన్ని అనుసరించిన వాళ్ళు. వారి గురించి ముందే చెప్పాడు యేసుప్రభు. ఈ శాస్త్రులు పరిచయులు మోసే ధర్మపీఠం మీద కూర్చుంటారు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వల్లేస్తారు, చెప్తుంటారు. వాళ్ళు చెప్పింది చేయండి, వాళ్ళు చేసేది చేయకండి అన్నాడు. వాళ్ళు చెప్పింది చెయ్యండి, వాళ్ళు చేసేది చేయకండి అన్నాడు కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా తదుపరి ప్రభు వెనక నిలబడలే. తృణీకరింపబడిన వాడైపోయాడైనా. సిలువేయండి అని గొంతుకులు ఎక్కువైపోయినాయి. ఆయన ఏం పాపం చేశాడని సిలువేయాలని ప్రశ్నించిన గొంతు ఒక్కటి కూడా అక్కడ లేదు. ఇప్పుడైతే ఆయన రాజుగా విజయోత్సాహంతో తీసుకెళ్తున్నారు. కానీ అప్పుడైతే నోళ్ళు మూతపడిపోయినాయి. భయం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ నుంచి ఆయన ముడుపులు ముట్టు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళందరూ రక్షింపబడిన వారిలోకి పోయారనడానికి లేదు. అలాగే క్రీస్తును కలిగి ఉండకపోతే ఈ సంబంధమైనటువంటి ఉత్సవాలు లేకపోతే ఆరాధనా కార్యక్రమాలు వీటన్నిటిలో పాలు పొందినంత మాత్రాన రక్షింపబడి వారిలోకి మనం వెళ్ళాం. ఆయన ఇంకో 5 రోజులకు 6 రోజులకు 5 రోజులు సిలువెక్తాడు కదా. అది ఇప్పుడు కూడా సిలువలోనే ఉన్నాడు ఆయన. ఎవరి కోసం మనం పాట పాడతాం కదా, మెల్లనైన స్వరము చేత తానే నిన్ను పిలుచుచుండి, ఇదిగో ఈ హృదయమని తలుపు వద్ద నిలబడి నేను తట్టుతున్నాను, పిలుస్తున్నాడన్న. చాలా మెల్లనైన స్వరంతో, ఓ నా ప్రియమైన కుమార్తె, ఓ నా ప్రియమైన కుమారుడా, నీ హృదయాన్ని తెరువు, నేను వస్తాను, నన్ను నువ్వు కలిగి ఉండు, నువ్వు రక్షింపబడతావు. నువ్వు నన్ను కలిగి ఉండు, అప్పుడు నువ్వు రక్షింపబడతావు అంటూ ఆయన మెల్లనైన స్వరంతో ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన సిలువ మీదే ఉన్నాడు. రక్షింపబడని ప్రతి వారి నిమిత్తము ఆయన సిలువలో శ్రమను అనుభవిస్తూనే ఉన్నాడు. దాని ఉద్దేశం నెరవేరినప్పుడే సంతోషం. అది నెరవేరినప్పుడు, ఇప్పుడు తల్లిదండ్రులు చాలా కష్టపడి చెమట ఓడిచి వాళ్ళు తినకో సరైన వస్త్రం కట్టుకోకుండా రూపాయి కూడబెట్టి ఫీజులు కట్టి చాలా బాగా చదివిస్తున్నాము అనుకుంటూ కార్పొరేట్ స్కూల్లో బిడ్డని చేశారు. వాడి కోసం లక్షలు వెచ్చిస్తూ ఉన్నారు.
కానీ వాడు సరిగా కాలేజీకి వెళ్ళకుండా సరిగా చదవకుండా అన్నీ బ్యాక్లాగ్సే. కోర్స్ ఆఫ్ స్టడీ అయిపోయింది, ఉత్త చేతులతో ఇంటికి వచ్చారు. ఆల్రెడీ ఇదివరకు శ్రమ పడ్డారు వాళ్ళు, కానీ శ్రమ తీరిపోయిందా? వీడు నిరుపయోగం, ఏ విధమైనటువంటి ప్రయోజనం లేని వాడిగా అన్నీ వెనకాల పెట్టుకుని రిక్త హస్తాలతో వచ్చున్నాడు. ఇప్పుడు ఆయన చూసినప్పుడల్లా వీళ్ళ శ్రమలన్నీ గుర్తొస్తాయి, వీళ్ళు పడ్డ కష్టాలన్నీ గుర్తొస్తాయి. అలా కాకుండా వాడు మంచిగా చదువుకుని ప్రయోజకుడు ఇవన్నీ బాగా చదివేసి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని రాకుండా అందుకోసం వీళ్ళు పడ్డ శ్రమలు ఏమైనా గుర్తుంటాయా? అవేమీ గుర్తుండవు. మొత్తం మీద ఏదో పడితే పడ్డాం కానీ బాబా బిడ్డ మంచి ప్రయోజకుడు అయ్యాడు అని సంతోషపడతారు. అలా జరగనప్పుడు వాడి గురించి వీళ్ళు బాధపడుతూనే ఉంటారు. వాడు మళ్ళీ ఎప్పుడు అన్నీ పూర్తి చేసుకుని ఎప్పుడు ఒక సర్టిఫికేట్ తీసుకుని ఎప్పుడు ఏదో ఉద్యోగంలోకి వెళ్తాడో అప్పటి వరకు వాళ్ళు పడ్డ బాధలన్నీ వారికి గుర్తొస్తూనే ఉంటాయి, బాధపడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఆయన తిడతారు. రెక్కలు ముక్కలు చేసుకుని తినకు కడుపు కట్టుకుని ఫీజులు కట్టి నువ్వు చదివితే చిరిగిపోయిన చొక్కాయే లేకుండా తిరిగాడు మీ నాన్న నీకు మంచి బట్టలు ఇవ్వడానికే. ఏం చేసావు నువ్వు అంటూ బాధ వ్యక్తపరుస్తూనే ఉంటారు కదా. వాడు ఎప్పుడైతే వాళ్ళ ఉద్దేశాలకు అనుగుణంగా తయారవుతాడో ప్రయోజకుడు అవుతాడో అప్పుడే వాళ్ళు పడ్డ శ్రమలన్నీ మర్చిపోతారు. అప్పటి వరకు ఆ శ్రమ అలాగే ఉండిపోద్ది. అలాగే క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ఎన్ని శ్రమలు సహించాడు. ఆయన చేసిన పాపం నిమిత్తం ఆయన దండింపబడ్డా ఏంటి? నాలో పాపం ఉందని ఎవడు రుజువు చేస్తాడని ఛాలెంజ్ చేశాడు ఆయన. ఛాలెంజ్ ఎవడు నిరూపిస్తాడు నాలో పాపం ఉందని ఛాలెంజ్ చేశాడు. ఆయనలో ఏ పాపం లేదు. నిర్దోషిగా శిక్షను ఎందుకు అనుభవించాడు? దోషులమైన మన కోసం, మన కోసమే సిలువ మోసాడు, మన కోసమే కొరడా దెబ్బలు తిన్నాడు, మన కోసమే అవమానించబడ్డాడు, మన కోసమే ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, మన కోసమే సిలువకి అంటగొట్టబడి ఆ సిలువలో వేలాడాడు. ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడిన వాడుగా ఉన్నాడు. ఇదంతా మనల్ని రక్షించాలని. అయితే ఆ ఉద్దేశం మన విషయంలో నెరవేరితేనే ఆయన సిలువ దిగినట్టు. మన విషయంలో నెరవేరకపోతే, ఈ రక్షణ అనుభవం మనకు లేకపోతే, రక్షించబడిన వారిలోకి మనం చేరకపోతే ఇంకా ఎప్పటికీ ఆయన సిలువ మీదే ఉన్నాడు, సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. ఇంకా ఆయన దింపలే, ఇంకా వేలాడుతూనే ఉన్నాడు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇది గుర్తు చేసుకోవడం కాదు, ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు ఆయన వారి విషయంలో సిలువ నుంచి దిగిసినట్టే, సిలువ శ్రమలకి పోయినట్టే. నేను శ్రమపడ్డాను కానీ ఒక ఆత్మ నా తండ్రి రాజ్యానికి వస్తుంది అని నేను సంతోషిస్తాడు. ఉత్తిని గాడిదని ఎక్కించుకుని ఊరేగుతా గంతులు వేసుకుంటా సంతోషాన్ని ప్రకటించుకుంటా అరుచుకుంటా వెళితే ఏముంది? ఏమీ లేదు. ఆయన మోస్తున్న ఆ గాడిద నువ్వైపోవాలా, అప్పుడు సంతోషం, నిజమైన సంతోషం అప్పుడే. ఆయన మోస్తున్న గాడిద ఆయన ఎంతసేపు దానిపైన ఉంటాడో అంతసేపు దానికి ఘనతే. ఆ ప్రవేశం చేసేసాడు, యెరూషలేము వీధుల్లో ఊరేగిపోయాడు. నీచమైనటువంటి గాడిద, ఎక్కడో పాలెనికి వెలుపల, గవినికి వెలుపల ఉండేటువంటి గాడిద, తృణీకరింపబడిన గాడిద. క్రీస్తును అది మోయడం ద్వారా పరిశుద్ధమైనటువంటి పట్టణం యెరూషలేము పుర వీధుల్లో చలువ వస్త్రాల మీద జయ జయ ధ్వనాల మధ్య
టీవీగా ఆయన మోసుకుంటూ వెళ్ళింది. కాబట్టి క్రీస్తును మోసే ఒక గాడిదగా మనం మారిపోవాలి. ఆ రోజున మనకి ఘనత, మనల్ని ఘనపరుస్తాడు దేవుడు. ఆయన మనం కలిగి ఉండి ఆయన ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచువానని నేను ఘనపరుస్తానని యేసు ప్రభు చెప్తున్నాడు కదా. ఇది జరగకుండా నువ్వు రక్షణ పట్టుకొచ్చావు, కానీ దాన్ని నేను తీసుకోలేకపోతున్నాను అనే బాధ మనకి లేకపోతే, ఆ రక్షణను అందుకోవాలని దానికోసం మనం ప్రయాసపడకపోతే, ఆ రక్షణ మనం అందుకోలేకపోతే ఇదంతా నిష్ప్రయోజనమే కదా. నిష్ప్రయోజనమే. దీన్ని నేలపాలు చేసేసుకున్నట్టే మనం. ఎవరు ఆయన మోయడానికి ఇష్టపడరో, ఎవరు ఆయన్ని కలిగి ఉండడానికి ఇష్టపడరో, భారమే. ఆయన మరి దాదాపుగా 85 కిలోల బరువు అంటే యేసు ప్రభు. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 85 కేజీల బరువు. 85 కేజీల బరువు ఆ చిన్న గాడిద మీద ఉంది. అది ఎంత భారంగా ఉంది దానికి. అయినా టీవీగా నడుస్తుంది యెరూషలేము వీధుల్లో. కాబట్టి క్రీస్తును మోయడం భారమే. క్రీస్తును మోయడం భారమే. ఆయన కలిగి ఉండడం భారమే. భారమైనా సరే కలిగి ఉండి నువ్వు నడిస్తేనే నిన్ను కనపరుస్తాడు దేవుడు. భారం అని చెప్పేసి దూరంగా పోతే నీకు ఎక్కడ వస్తుంది ఘనత? భారమైనా నువ్వు మోయడానికి ఇష్టపడితే అది సులువైపోతుంది. తర్వాత చాలా సులువైపోతుంది. విజయోత్సాహంతో ఊరేగుతావు. అటువంటి గొప్ప విజయోత్సాహం మనకి ఇవ్వాలని యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడం. ఇదిగో ఇలాంటి విజయోత్సాహం. ఈ నీచమైన ఈ గాడిద యెరూషలేము పట్టణంలో, పురవీధుల్లో, రాజమార్గాల్లో ఎంత టీవీగా చలువ వస్త్రాల మీద నడుస్తుంది. ఎంత గొప్ప ఘనత దీనికి వచ్చింది. ఇలాంటి ఒక ఘనతను నీకు ఇవ్వాలని నేను ఈ లోకంలోకి వచ్చాను అని యేసు ప్రభు ఈ చేయడం ద్వారా మనకి చాటి చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు బాలు జనా వరకు ఉంటే మన కోట్లోనే ఉంది బాలు. ఇప్పుడు బాలు ఎవరి దగ్గరకు ఉందో వాళ్ళే గోల్ చేస్తారు. గోల్ చేసిన వాళ్ళు గెలుస్తారు. గోల్ చేసిన వాళ్ళు గెలుస్తారు. అంటే మనం ఆయన చేసినటువంటి ఈ కార్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుని ఆ గాడిద వలి ఆయన మోయడానికి మనం సిద్ధపడ్డ రోజున మనం గోల్ చేసినట్టే, మనం గెలుస్తాం. అప్పుడే నిజమైనటువంటి విజయోత్సాహం అప్పుడే ఉంటుంది. అది జరగనంత కాలం ఖర్జూరపు మట్లట్టుకుని గంతులేసిన, ప్రశస్తమైన వస్త్రాలు ఏదో ధరించుకుని వీధుల్లో తిరిగినా ఏ విధమైన ప్రయోజనం లేదు. ఇది ఒక ఆచారంగానో సాంప్రదాయంగానో మిగిలిపోద్ది. ఈ లోక మర్యాద ఆచారం, దాన్ని అస్సలు అనుసరించొద్దని స్పష్టంగా యేసుప్రభు చెప్పాడు. కాబట్టి ఒక ఆచారంగా, ఒక సాంప్రదాయంగా చూడండి. ఇప్పుడు ఈ మట్లతో తిరుగుతారు కదా, ఈ మట్లన్నీ జాగ్రత్తగా ఒక చోట కుప్పేసి వాటిని కాల్చి బూడిచ్చేసి ఆ బూడిదను బాణంలోకి ఎత్తుతారంట. బాణంలోకి ఎత్తుతారు, రాతి బాణంలోకి ఎత్తి ఉంచుతారు. అది మళ్ళీ భస్మ బుధవారం అని అంటామే. ఆ రోజున ఈ బూడిద పట్టుకెళ్ళి బొట్టెట్టి ఈ రోజు నుంచి శ్రమకాలాలు మొదలవుతున్నాయి అని చెప్తారంట ఇంటింటికి తిరిగి. అందుకని ఆ బుధవారానికి భస్మ బుధవారం అని పేరు వచ్చింది. భస్మ బుధవారం అనే పేరు వచ్చింది. మనం బుధవారం మీటింగ్ పెట్టుకోలేదులే, మనం చేయం కదా. భస్మ బుధవారం అనే పేరు వచ్చింది. ఏం భస్మం అది? ఈ రోజున
వీళ్ళందరూ కూడా ఆ ఖర్జూరు మట్టలు పట్టుకున్నారు కదా, ఈ మట్టలు, ఈ విజయోత్సవంలో పాలు పొందిన ఈ మట్టలన్నిటినీ, ఇవి చాలా పరిశుద్ధమైనవి, ఇవి చాలా పవిత్రమైనవి, యేసుప్రభు విజయోత్సవంలోకి వచ్చినాయి అని చెప్పేసి ఒక చోట గుట్టగా వేసి శుభ్రంగా కాల్చి బూడిచ్చేసి రాతి బాణంలోకి ఎత్తి దాచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి భస్మ బుధవారం శ్రమకాలాలు మొదలవుతాయి అనుకునేటువంటి ఆ రోజున ఇది బొట్టు పెట్టి పిలుస్తారంట. భస్మ బుధవారం అన్నారు అంత దాన్ని. ఈ మట్టలే ఇవన్నీ ఆచారం, ఇవన్నీ ఒక సాంప్రదాయం. ఈ యేసు ప్రభునిలా తీసుకెళ్ళినటువంటి పామ్ సండే అయితే మట్టల ఆదివారం, ఇది 3వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది, అందుముందు లేదు. 1వ శతాబ్దంలో ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆ శతాబ్దంలో ఈ పని చేయలే, 2వ శతాబ్దంలో కూడా ఎవరు ఈ చేయలే, 3వ శతాబ్దము ఆఖరి సంవత్సరాల్లో ఈ ఆచారాన్ని ప్రారంభించారంట. అంటే శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, మొదటి 100 సంవత్సరాలు, 30వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు అంటే 70 ఏళ్ళు అందులో. ఆ తర్వాత 2వ 100 మొదలవుతుంది, 2వ శతాబ్దం అంటే 2వ 100 మొదలవుతుంది. ఆ 100 సంవత్సరాలను కూడా లేదు. ఆ తర్వాత 3వ 100 మొదలవుతుంది, అది 3వ శతాబ్దం అంటారు. ఈ 3వ శతాబ్దంలో ఆఖరు అంటే 90s, అప్పటి నుంచో ఈ రకంగా మట్టల ఆదివారం లేదా పామ్ సండేని ఆచరించడం మొదలుపెట్టారంట. అంటే ఇంచుమించుగా ఇప్పటికీ ఎన్ని శతాబ్దాలు, ఇప్పుడు 21వ శతాబ్దం నడుస్తుంది కదా, అంటే 1800 సంవత్సరాలు, 1800 సంవత్సరాలుగా ఈ ఆచారం నడుస్తూనే ఉంది. అంటే ప్రతిసారి క్రీస్తు రక్షణ గలవాడుగా గాడిదను అధిరోహించి వచ్చాడు అని విజయోత్సవాలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఆ గాడిద అయ్యారా? ఆ గాడిదలాగా క్రీస్తుని ఎవరు ధరించుకుంటారో వారికి మాత్రమే విజయోత్సాహం. అది జరగనప్పుడు ఎంత కాలంగా ఈ ఆచారాన్ని, ఈ పద్ధతిని అనుసరించిపోతున్నా దానివల్ల ఏ విధమైన ప్రయోజనము లేదు. నిజంగా ఈ పామ్స్ అండి, ఇది మన జీవితాల్లో మనకి మేలుకరం కావాలంటే నేను ఆ గాడిదలా మారిపోవాలా, నేను క్రీస్తును మొయ్యాలా, నిజమే బరువే అయినా సరే నేను ఆయన్ని ఆ భారాన్ని సహిస్తూ నేను ఆయన్ని మోయాలా. అప్పుడే ఆయన రక్షణ నాకు వస్తుంది, ఆయన ముక్తి నాకు లభిస్తుంది. అప్పుడే పరిశుద్ధ పట్టణమైన ఆ పరలోకపు యెరూషలేములో నేను కూడా ప్రవేశిస్తాను అనేటువంటి ఒక స్థిరమైన నిశ్చయత ఎవరు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పామ్ సండే మేలైనటువంటిది. అది లేకుండా ఒక ఆచారంగా వెళ్ళిపోతే దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు, అంతే ఉండదు. కాబట్టి ఆలోచన చేయండి. ఈ రోజున యేసు ప్రభు భారవాహక గాడిద పిల్లను అధిరోహించి యెరూషలేములోకి ఎంటర్ అయ్యాడు. నేను కూడా ఆ గాడిదలా మారుతాను. అది అందరికీ ఇచ్చాడు అవకాశం. అప్పటి నుంచి ఇప్పటికి ఎవరైనా సరే వచ్చేసేయండి, నా దగ్గర రండి, నన్ను మీ హృదయాల్లో చేర్చుకోండి, నన్ను కలిగి ఉండండి. అప్పుడు నా రక్షణ మీద అవుతుంది. పరిశుద్ధ యెరూషలేమైన పరలోక పట్టణంలో మీరు కూడా నాతో పాటు ఉంటారు, తండ్రితో పాటు రాజ్యం వెళ్తారు అంటూ యేసు ప్రభు మనకు ఒక మాదిరి చూపించి ఇది ఆయన వెళ్ళిపోయాడు. నిజంగా ఈ పామ్ సండే మన జీవితాలకు మేలుకరం అవుతుందా? క్రీస్తును మోయడానికి సిద్ధపడతావా? భారమైనా సరే, శ్రమలు వస్తాయి, హింస వస్తాయి, బాధలు వస్తాయి, బరువు అయినా సరే నువ్వు ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత
వెళ్తావు, నిత్యత్వంలోకి వెళ్ళిపోతావు. అది నరకమైన కావచ్చు, అది పరలోకమైన కావచ్చు, రెండు నిత్యత్వాలే. అంటే రెండిటికి హద్దు లేదు, నిరంతరము ఉండేవి. అయితే నిత్యత్వంలో తండ్రి అయిన దేవునితో పరిశుద్ధ పరలోక పట్టణంలో నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తును మోయాల్సిందే, ఆయన్ని కలిగి ఉండాల్సిందే. లేకపోతే ఇది మన జీవితాల్లో వృధా అయిపోతుంది. ఆయన అయితే ఎంత గొప్ప కార్యం చేశాడు. ఇది అయిన తర్వాత ఇంకొక 5 రోజులకి ఆయన సిలువేస్తారు. ఆ సంగతి ఆయనకి తెలుసు, తెలిసే వెళ్ళాడు. నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తంగా తనను తాను సిలువకు అంటగట్టించుకోవడానికి, సిలువ మరణాన్ని పొందడానికి, అంతకుముందు ఎన్నో హింసలు సహించడానికి ఆయన తెలిసే నిన్ను నన్ను ఎంతో ప్రేమించి, నేను కనుక ఈ శ్రమలను సహించకపోతే వీరెవరికి విడుదల దొరకదు, వీళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు అని మనల్ని ఎంతో ఆయన ప్రేమించి, తండ్రి ప్రేమించి ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమతో మన పట్ల ఈ కార్యక్రమం అంతటినీ ఆయన నెరవేర్చిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన చేయాల్సిన పని ఆయన చేసేసాడు. ఇప్పుడు వాళ్ళు మన కోర్టులో ఉంది. రక్షింపబడతావా, పరలోకానికి పోతావు. రక్షింపబడవా, నరకానికి పోతావు. ఏంటి నీ గోల్? నీకు గోల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వాళ్ళు నీకు ఇచ్చేసాడు. గోల్ కొట్టు కొట్టు, గోల్లోకి అంటాడు, కొట్టు, మనకే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నువ్వు బాగా గోల్ బయటికి కొట్టుకుంటే ఓడిపోతావు, గోల్లో కొడితే నువ్వు గెలుస్తావు, బహుమానాన్ని పొందుతావు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను నాయనా. మరి దాదాపుగా ఒక 1996 సంవత్సరాల క్రితం నాయనా, మరి ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు, మీరు పుట్టకముందే 520 సంవత్సరాల క్రితం జకరియా ద్వారా తండ్రి ప్రవచింపచేసినటువంటి ఆ వాక్కు నెరవేరుస్తూ భారవాహకపు గాడిద పిల్లను అధిరోహించి యెరూషలేము వీధుల్లో చలువ వస్త్రాల మీద మీరు మరి ప్రయాణం చేసిన వారుగా ఉన్నారు. నీ జాతి నీచమైనటువంటి గాడిద పరిశుద్ధ పట్టణంలోనికి రావడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి గాడిదను విజయోత్సవంతో మీరు యెరూషలేము పరిశుద్ధ పట్టణంలోనికి మీరు తీసుకొచ్చారు. అది అలాగే రీతిగా రావడానికి ఉన్నది ఒకే ఒక కారణం, అది మిమ్మల్ని కలిగి ఉంది కాబట్టి. ఆయన మేము కూడా మా పాప భారాల చేత, మా శాపాల చేత నాయన మరి మేము వెలివేయబడిన వారంగా ఉన్నాము నాయన. మరి నీచమైన వారంగా ఎక్కడో కడగా ఉండిపోయినటువంటి మమ్మలను నాయన మీరు పరలోకంలోనికి తీసుకెళ్ళడం కోసమే మీరు ఈ లోకానికి వచ్చారు అనడానికి రుజువుగా ఆ గాడిదను అధిరోహించి పరలోకంలో నాయన మరి పరిశుద్ధ పట్టణంలో మీరు ప్రవేశించిన వారు ఉన్నారు. అలాగే మేము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ గాడిద స్థానంలో మేముండి భారమైనా సరే మిమ్మల్ని మోయడానికి మేము ఇష్టపడాలి. అలా మిమ్మల్ని మోస్తూ ఉంటే చాలు. ఆయన మిమ్మల్ని మేము ఘనపరుస్తూ ఉంటే మమ్మల్ని కూడా ఘనపరచడానికి మరి చాలా ఇష్టపడే దేవుడు ఉన్నారు. విన్న ఈ మాటలు మా పిల్లలు తమ హృదయాలు భద్రపరుచుకొని ఆ రీతి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ మాటలు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. 15వ కీర్తన చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కుండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడనూ కదల్చబడడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కృప చొప్పున నేను మరొక తరుణాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మరొకసారి మీ కృపాసన ఎద్దుకు వస్తున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించాను తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బలహీనుడు నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని భయం పొందండి. చేర్చబడిన వారందరినీ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా మీ ఆకర్షణ అనుగ్రహించమని ప్రభువును రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఇప్పటి వరకు దేవుడు మనకి బోధించిన సత్యాలు, నీ జాతి నీచమైనటువంటి ఒక గాడిద పాలానికి వెలుపలి ఉండేటువంటిది, ఎప్పుడు పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టినటువంటిది, అటువంటిది మరి నేను దాని మీద ఆసీనుడై ఉండడం ద్వారా అది చలువ వస్త్రాల మీద యెరూషలేము పరిశుద్ధ వీధుల్లో అది టీవీగా నడిచింది అని మనకైనా రుజువు చేశాడు. అలాగే మనం కూడా మరి ఆయన పరిశుద్ధ పట్టణంలో ఆయన ఉన్నటువంటి పరిశుద్ధ పర్వతం మీద మనం ఆయనతో పాటు ఉండాలంటే ఏం చేయాలి, ఎలా మనం ఉండాలి అనేటువంటి విషయాలు మరి ఈ కీర్తనలో చక్కగా స్పష్టంగా కీర్తనకారుని ద్వారా దేవుడు మనకి రాయించి పెట్టాడు. ముఖ్యంగా ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నాడు. 14వ కీర్తనలో 2-3 వచనాలు మనం చదివితే, వివేకము కలిగి దేవుని వెదుక్కువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. ఆయన పరిశీలిస్తూనే ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన యెరూషలేము వీధులు గుండా గాడిదని అధిరోహించి వెళ్తున్నప్పుడు మహాసమూహమే ఉంది ఆయన చుట్టూ. హోసన్నా చెయ్యి అంటూ, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటూ గట్టి గట్టిగా అరుచుకుంటూ వెళ్ళారు. అయితే ప్రభు శిలువ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చాలామంది కనపడలేదు, చాలామంది లేరు కదా. అలాగే మరి ఎవరైనా ఉన్నారా నాతో పాటు నా పరిశుద్ధ పర్వతం మీద, ఈ పరిశుద్ధ పట్టణంలో నాతో పాటు ఉండడానికై ఎవరైనా అర్హులు ఉన్నారా? వివేకము కలిగి దేవుని వెదికేటువంటి వారు. ఏదో ఆయన వస్తున్నాడు, అందరూ గుంపుగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ మట్టుకు వాళ్ళతో పాటు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక అజ్జూరు మాట్లాడుకొని వెళ్ళిపోవడం చాలు అని చెప్పేసి ఆ పరుగులు ఎత్తి అలా జాయిన్ అయిపోయారు. అది పెద్ద ప్రొసెషన్ కింద మారిపోయింది. కానీ ముందున్న వాళ్ళు ఎంతమంది? ఆయనతో పాటు ఉన్న శిష్యులే కదా. శిష్యులే, ముందున్నది శిష్యులే. ఆ తర్వాత ఒక్కోళ్ళు కొంతమంది తెలిసి జాయిన్ అయ్యారు, కొంతమంది తెలియకుండానే అందరూ పెద్ద గుంపు కింద వెళ్తున్నారు కదా. ఈ గుంపులో మనం వెళ్ళాలంటే మనం కూడా ఒక అజ్జూరు మాట పట్టుకోవాలా అని చెప్పేసి పట్టుకొని వెళ్ళిపోయారు తప్ప అసలు విషయం వారికి తెలీదు. ఆ కాసేపు ఆనందం, ఆ కాసేపు ఉత్సాహం, ఆ కాసేపు డ్యాన్సులు అంతే. వాళ్ళు ఆత్మీయంగా పొందిన మేలంటూ ఏమీ లేదు. ఎవరు పొందుతారు అంటే వివేకులు పొందుతారు. అలాంటి వివేకులు ఎవరైనా ఉన్నారా అంటే యేసు ప్రభు ఆ గాడిదను అధిరోహించి యెరూషలేము వీధుల్లో ఎందుకు వచ్చాడు అంటే ఆల్రెడీ ప్రవక్తల చేత దేవుడు ప్రవచింపజేసిన ఆ వాక్కును నెరవేర్చడానికి వచ్చాడు. అంటే ఇక్కడో జకరియా రాసినటువంటి ఆ ప్రవచనం ఈయన గురించినా అంటే ఈయన లోకరక్షకుడా, ఈయన ద్వారానే మనం పరిశుద్ధ పట్టణానికి పరలోకానికి వెళ్తామా అని వివేకంతో ఆలోచించేవాళ్ళు ఉంటే ఆ సమూహం అంతా రక్షింపబడిపోతారు కదా. కానీ సిలువ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నారు.
ఆ సిలువ దగ్గర చాలా స్వల్పంగా ఉన్నారు. ఎందుకంటే భారం, భయం. ఆయన కలిగి ఉంటే ఏమో హింసిస్తారేమో, మళ్ళీ కూడా చంపేస్తారేమో అని కదా భయం సార్. భారం కొంచెం మరి ఆ భారం మోసింది కాబట్టి గాడిద యెరూషలేం వీధిలోకి వెళ్ళేది. అది ఎప్పుడైనా కూర్చున్నాను అప్పుడు పారిపోయింది అనుకోండి, గబగబా అటు ఇటు పారిపోయింది అనుకోండి, అది ఇంకెప్పుడు వెలుపలే ఉంటుంది. ఎప్పుడు పాలెనికి వెలుపలే, గవిని అవతలే, పరిశుద్ధ పట్టణంలో అడుగెట్టే ఛాన్సే దానికి అసలు ఇంకా లేదు, భారమని పారిపోయి ఉంటే. అది ఆ భారాన్ని అలా మోస్తూ వెళ్ళింది కాబట్టి యెరూషలేం వీధిలోకి వెళ్ళింది. అలాగే యేసును ధరించుకుంటే అది భారం, చాలా భారంగా అనిపిస్తుంది. అబద్ధాలు చెప్పకూడదా? అయ్యి బాబోయ్, నువ్వు తెరితే అబద్ధం వచ్చేది మనకి, పొద్దున్న లేచిన కాడి నుంచి అదే కదా, ఎంత కష్టం. ఇప్పుడు సత్యమే చెప్పాలా? అయ్యి బాబు, సత్యం ఎలా చెప్తాం? కొంపలకు ఊలిపోతాయి. ఇది ఒక భయం. ఇలా నిరంతరం భయమే, ఏదో రకమైన భయమే భారంగా ఉంటుంది. ప్రయాసపడి భారం మోస్తున్న ఆ భయంతో వచ్చినటువంటి భారమే ఇది. దేవునికి ఇష్టలుగా జీవించాలంటే కొంచెం భారాన్ని భరించాల్సి ఉంటుంది కదా. అలా భరించడానికి ఎవరు ఇష్టపడతారు అంటే వివేకం కలిగి జాగ్రత్తగా దేవుని ఎవరు వెతుకుతారో వారు మట్టికే. కాబట్టి ఆయన చూస్తున్నాడంట, ఆకాశంలో ఉండి ఆయన పరిశీలిస్తున్నాడంట. కానీ ఎలా ఉన్నారు వీళ్ళు? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు కదా. ఇంకా కిందకు వచ్చి కొద్ది అలాగే ఉన్నాయి. దేవునికి ఇష్టమైన లక్షణాలు ఎవరికి లేవు. కాబట్టి ఇలాంటి ఎవళ్ళు కూడా ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి అర్హులు కారు. ఈ 4వ అధ్యాయంలో ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ మనం చూడొచ్చు. అది 7వ వచనం మాత్రం, సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించను, ఇశ్రాయేలు సంతోషించను అని చెప్పేసి కీర్తనకారుడు తన ఉద్దేశాన్ని ఆయన వెల్లడించాడు కదా. ఇంకా 5 నుంచి కూడా అది చెప్తున్నాడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షముగా ఉంటాడు ఆయన ఎప్పుడునూ. అలాగే బాధపడే వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. ఆయనను యెహోవా వారికి, ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. అది పై మటుకు 2, 3, 4 వీళ్ళెవ్వరూ కూడా పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళడానికి అర్హులు కానే కాదు. అయితే మరి అక్కడ గుంపులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందించుంటారు. తాత్కాలికంగా శరీర సంబంధంగా చాలా చాలా సంతోషించే ఉంటారు వాళ్ళు. కానీ అది సంతోషం నిజమైన సంతోషమా? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సంతోషం కాక మొత్తం వెళ్ళిపోతుంది. అది రక్షింపబడ్డ సంతోషం, అది శాశ్వతం, అది ఎప్పటికీ కూడా అది వారిని విడిచిపోదు, అది శాశ్వతమైనటువంటి మేలు. అప్పుడు మరి మన సంతోషం ఎంతవరకు? ఇంటి దాకానేనా? అది శాశ్వతమా? రక్షింపబడ్డాము అనిపిస్తేనే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఖచ్చితంగా దేవునితో పాటు ఆయన పరిశుద్ధ పర్వతం మీద లేదా ఆయన గుడారంలో నేను కూడా ఉంటాను అని ఎవరికి నమ్మకం కలుగుతుందో వారిదే నిజమైన సంతోషం. అది లేని వారికి అది తాత్కాలికమైనటువంటి సంతోషమే. దేవుడు మనకి శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వడానికే వచ్చాడు. ఆయన ఇచ్చే జీవం కూడా శాశ్వతమైనటువంటిదే. నిరంతరము ప్రభుతో పాటు జీవించడానికి అవసరమైన జీవాన్ని, ఆ రక్షణనే ఆయన ఇవ్వడానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. తాత్కాలికంగా ఆ కాసేపు మట్టలించుకుని ఆ చుట్టూ ఓహో ఆహా అంట గంతులేసుకుంటే సరిపోయింది అనుకుంటే కాదు. అది ఆ సంతోషం శాశ్వతం కాదు, అది రక్షణ కూడా కానే కాదు. కాబట్టి మరి
నీ శాశ్వత సంతోషాన్ని నువ్వు కలిగి ఉంటే, అంటే నీవు నిజంగా రక్షణానందాన్ని కలిగి ఉంటేనే ప్రభు బలలో పాలు పొందే అర్హత మనకి లభిస్తుంది కదా. ఆయన బలలో మనం పాలు పొందాలంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి? ఆయనకి తగ్గట్టుగానే ఉండాలి. ఈ 15వ కీర్తనలో 2 నుంచి 5 వచనాలు అవి పూర్తిగా క్రీస్తుకు మాత్రమే సరిపోతాయి. అవి మనకు పెట్టాడు. మనం కూడా వాటిని అనుసరిస్తే మనము క్రీస్తుతోడి వారం అయిపోతాం. క్రీస్తుతోడి వారం అయిపోతాం. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన గుడారంలో నివసించేటువంటి అర్హత మనకి ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఆయనతో ఐక్యమైతేనే మనం ఆయనతో జీవిస్తాం. అంటే ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఒకటైపోవాలా, ఆయన మాట మన మాట ఒకటైపోవాలా, ఆయన నడత మన నడత ఒకటైపోవాలా, క్రీస్తుకు సమరూపులైపోవాలా, క్రీస్తుకు సమరూపులైపోవాలి, ఆయనలా అయిపోవాలి. రోమా 6వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందామని మీరు ఎరుగరా? అంటే ఆయనలో మనం ఉన్నాము అంటే ఆయన మరణంలో మనము ఏకీభవించినట్టే. బాప్తిసం అంటే ఏంటి? చనిపోయి లేవడమే కదా. చనిపోయి లేవడమే బాప్తిసం అంటే. పునరుత్థానమే. ఆయన సమాధి చేయబడి సజీవుడిగా లేచాడు. మనం జల సమాధి చేయబడి ఆ పాత వ్యక్తిని, ఆ పాత ఆలోచనలు, పాత నడతలు ఇవన్నీ సమాధి చేసేసి ఓ నూతన వ్యక్తిగా మళ్ళీ లేస్తున్నాం. అంటే పునరుత్థానులం అవుతున్నాం అంతే. కాబట్టి క్రీస్తులో మనం కూడా చనిపోయామని, క్రీస్తుతో పాటే మనం కూడా తిరిగి లేచామని ఈ బాప్తిస్మం ద్వారా మీరు విరిగి ఉన్నారా అని ప్రశ్నిస్తాడు ఆయన కదా. కాబట్టి ఆయనతో పాటు మనం ఉన్నాము అనడానికి రుజువు, ఆయనతో పాటు ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనము ఉంటాము అనడానికి రుజువు, ఆయనలోనికి బాప్తిసం మనం పొందాలా అంటాడు. అంటే మనం కూడా పూర్తిగా ఈ లోక విషయాల్లో చనిపోయిన వారమై ఆయన లక్షణాలను మాత్రమే మనం పుణికిపుచ్చుకొని మళ్ళీ తిరిగి పునరుత్థానంలో కావాలి. నీట మునిగి పైకి లేచిన తర్వాత మునిగేటప్పటికి నిరంతరము అబద్ధాలు చెబుతూ ఉండొచ్చు, ఆగిపోవాలా. మునిగేటప్పటికి నిరంతరము అసూయ ద్వేషాలు కనపరుస్తావు, అవి పోవాలా. అందులో మునిగేటప్పటికి ఏ లక్షణాలు కలిగి మునిగావు అవన్నీ అందులోనే వదిలేయాలంట. ఆ నీటి లోపలే వదిలేయాలి. పైకి లేచేటప్పటికి ఒక నూతన వ్యక్తిగా, మారిపోయిన వ్యక్తిగా. యేసుప్రభు మారిపోయాడు. ఆయన పునరుత్థానుడు అయినప్పుడు ఆయన ఆత్మరూపిగా మారిపోయాడు. కాబట్టి అంతకుముందు తలుపులు తెరుచుకుని వెళ్ళిన వాడు తర్వాత వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడు. అంటే పూర్తిగా మారిపోయాడు అనడానికి రుజువు అది. అలాగే మనం కూడా ఆయనలో ఉంటే పూర్తిగా మనం మారిపోయి ఉండాలి. అలా మారిపోయి ఉండకపోతే మరి ఆయన దేహంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందడం మనకి ఏమాత్రం కూడా మేలు కాదు. అయోగ్యులుగా ఉండి ఇందులో పాలు పొందడాన్ని బట్టి చాలామంది రోగులు అవుతున్నారు, చాలామంది బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మీరే పరీక్షించుకుంటే, మీకు మీరే తీర్పు తీర్చుకుంటే ఈ శిక్షా విధిలోనికి రారు. కాబట్టి పరిశీలించుకుని అందులో పాలు పంపులు పొందమని అక్కడ పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే నిజంగా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఆయన గుడారంలో నివసించే అర్హత మనకు వచ్చింది అనుకుంటే నిరభ్యంతరంగా ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు మనం
పొందొచ్చు. అయితే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన గుడారంలో నివసించడానికి నాకున్న ఈ అర్హత చాలదు అని మీ మనసాక్షికి అర్థిస్తే ఏం చేయాలి? వెంటనే ఆ అర్హతకి ఏది అడ్డంగా ఉందో ఆ అడ్డాలని తీసేసుకొని అర్హత సంపాదించుకొని అప్పుడైన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందాలి. లేని పక్షంలో అది మనకి కీడే తప్ప ఖచ్చితంగా అది మేలు చేయదు అని ఘంటాపదంగా పౌలు గారు చెప్తూనే ఉన్నారు కదా. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని నేను ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన గుడారంలో నివసించడానికి నాలో ఆటంకమైనది ఏది కూడా లేదు. నేను ఆయనకి సమరూపిగా మారిపోయాను, అభ్యంతరం ఏమీ లేదు అని పూర్తిగా మన మనసాక్షి మనకి చెప్తేనే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందాలా, అప్పుడే మేలు కలుగుతుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.